మాత్రమే దేవుని మాటలు మనం విందాం. మరి మీరు అటు ఇటు తిరగకూడదు. తిరిగితే మరి చెప్పాలన్న మాట చెప్పలేం. చేత శ్రద్ధగా పిల్లలైనా కాసేపు పెద్దవారైనా దేవుని మాటలు 4 మాటలు మీరు వినటం ఆశీర్వాదకరం. ఇప్పుడు ఇలా మరి ఈ ప్రాంతంలో మరి ఎంతో దూరం ఇక్కడ ప్రాంతం అనుకూలత లేనటువంటి ప్రాంతంలో మరి సుధాకర్ గారు ఇక్కడ చేయటం మరి చాలా భారంతో కూడిన ఖర్చుతో కూడిన పని. అయినప్పటికీ కూడా వారు మరి సుమారు నెల దినాల క్రితమే మరి నా డేట్ తీసుకున్నారు. ఈరోజు కొరకు ప్రార్థన చేశారు. మరి సంఘం మందిరం అనుకూలత లేకపోయినా దేవుని పని చేయాలని మరి ఎంతో ఆసక్తితో మరి వారి తండ్రి గారు వారు కలిసి ఇక్కడ చేస్తున్న దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి వారిని బట్టి చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? సౌండే రాలేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదట, రోడ్లు సరిగా లేవు. మేము వస్తుంటే అనుకున్నాం, మేము వచ్చే రోడ్డు కరెక్టేనా అనుకుంటున్నాం. మేము ఏదేమైనా దేవుని మహాకృపలో వారికి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ పని జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే నాతో వచ్చిన దైవజనులు కోరుమావిడి తాడేపల్లిగూడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు జీవన్ కుమార్ పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సందేశాలు వింటారు కానీ క్రిస్మస్, క్రీస్తు పుట్టుక, మానవ జాతి రక్షణ కొరకు దేవుడైనటువంటి ప్రభు మనుష్యుడికి లోకానికి రావటం ఆశ్చర్యకరం. హ్యాపీ క్రిస్మస్ చెప్తారు. ఒకసారి చేతులెత్తి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నాలో పుట్టెను, క్రీస్తు మనలో పుట్టెను, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలోంచి దినవృత్తాంతాలు రాసిన రెండో గ్రంథము 15వ అధ్యాయములో ఒక చిన్న మూలవాక్యాన్ని మాటను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చూడగలిగిన వారు చూడండి, లేకపోతే అందరూ శ్రద్ధగా దేవుడి మాటలు వినండి. ప్రియులారా, 15వ అధ్యాయములో 2వ వచనంలో ఒక మాటను, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. చాలు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాటను చదివాం. బుజ్జి కూర్చో తల్లి, కూర్చో. ఒకవేళ చిన్నపిల్లలు తిరిగినా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు అలా తిరుగుతారు పిల్లలు కాబట్టి. పెద్దవారు లెక్కండి, చక్క వినండి. దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఎవరి పక్షాన ఉండాలట? ముందు మనమే దేవుని పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటాడట. స్తోత్రం. అంటే దేవుడు ఎవరు మన పక్షంగా ఉండటానికి? అంటే భూమిని, ఆకాశమును, సమస్త ప్రకృతిని, భూమండలం మీద ఉన్నటువంటి సమస్త జీవకోటి, సమస్త మానవ జాతి, జంతువులు, పశువులు, పక్షులు, సమస్తము కూడా కలగజేసినటువంటి సముద్రములు, పర్వతములు, నదులు, కొండలు, గుట్టలు చేసినటువంటి మహాదేవుడు మన పక్షంగా ఉంటాడట. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీకు ఈ మాట? మనం ఎప్పుడైతే దేవుని పక్షంగా ఉండగలుగుతామో, దేవుని పక్షంగా నిలబడగలుగుతామో, దేవుని పక్షంగా పనైనా, ప్రార్థనైనా, మందిరమైనా మనం ఆసక్తితో దేవుని పక్షంగా వెళ్ళినప్పుడు, దేవుని పక్షంగా నిలబడినప్పుడు, దేవుని పక్షంగా వచ్చినప్పుడు, భూమిని, ఆకాశ సమస్త జగత్తుని కలగచేసిన దేవుడే మన పక్షంగా ఉంటాడట. స్తోత్రం. ఆశ్చర్యం అనిపించాలి మీకు అసలు. ఎందుకంటే ఈ మట్టి మనిషి కొరకు,
ఈ బలహీనుడు కొరకు చెప్పండి, ఇలాంటి మానవుడు కొరకు దేవుడు పరలోకమును విడిచిపెట్టి మన పక్షంగా నిలబడటానికి వస్తాడట. ఆలోచిద్దాం ఒక్కసారి. ఎప్పుడైనా నీ కష్టం వచ్చినప్పుడు మీ వాళ్ళు నీ పక్షంగా నిలబడ్డారా? నీవారే. నాకైతే నిలబడలేదు అలాగా. సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక కరువు వచ్చినప్పుడు, ఒక వ్యతిరేకత, ఒక ఆటంకం వచ్చినప్పుడు నీ వారు ఎవరైనా నీ పక్షంగా నిలబడి, నేనున్నాను, నీకేం పర్వాలేదు, నీకు ఎలాగైనా నేను సహాయం చేస్తాను, ఎలాగైనా నీ పక్షంగా నిలబడి నీ కొరకు పోరాడతాను అని అన్నవారు ఎవరైనా ఉంటే కనుక గుండెల మీద చేసుకుని చెప్పండి. నిజంగా వారికి దండం పెట్టదు, ఒక దండ వేద్దాం. ఎవ్వరూ ఉండరు అలాగా. ఎందుకంటారు? మన పక్షంగా మనవారే ఉండరు. అర్థమైంది మీకు? మన పక్షంగా మనవారే ఉండరు. ఇంకెవరి గురించో కాదు, మన ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలే తమ్ముడు పక్షంగా అన్న ఉండడు, అన్న పక్షంగా తమ్ముడు ఉండడు, అక్కపక్షంగా చెల్లెలు ఉండదు, చెల్లెల పక్షంగా అక్క ఉండదు. రక్త సంబంధంలోనే వ్యతిరేకత, రక్త సంబంధంలోనే భేదాలు, రక్త సంబంధంలోనే అసూయ, పగలు అన్నీ కూడా కనపడుతున్నటువంటి ఈ దినాలలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు కనుక అలాంటి మోసంలో, అలాంటి శ్రమలో ఇరుక్కున్నట్లయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు కనుక దేవుడు పక్షంగా నువ్వు నిలబడగలిగితే దేవుడు పరలోకమును విడిచిపెట్టి నీ పక్షంగా నిలబడతాకి ఇష్టపడతారట. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఎలాగ దేవుడు నా పక్షంగా నిలబడ్డాడో ఒక కొంచెం సాక్ష్యాన్ని మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎలాగ నా పక్షంగా నిలబడ్డాడు. దేవుడు నా పక్షంగా నిలబడటానికి నేనేం చేశాను? దేవుడు నా పక్షంగా నిలబడాలని కావలసిన చెప్పండి ఆ పరిస్థితి అంతా ఎలా వచ్చింది నాకు అని కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా మీకు తెలియపరుస్తాను. మరి ప్రియులారా, నిడదవోలు పక్కన సింగవరం అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో నేను పుట్టాను. మా తల్లిదండ్రులకు నేను ఇంటికి పెద్దవాడిని, నాకు ఒక తమ్ముడు, చెల్లి. మేము హైందవుల కుటుంబాల్లో పుట్టాము. కులం చెప్పాలని కాదు, కానీ మీకు అర్థమవటం కొరకు కంసాలి అంటే విశ్వబ్రాహ్మణ కులంలో నేను రక్షించబడ్డాను. మా ఇంట్లో నిత్యం మడి తడి ఆచారాలు, వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, నిలువు దోపిడీలు ఎప్పుడూ కూడా మా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు, అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంటికి పెద్దవాడిని. మా నాన్నగారట, నేను పుట్టక ముందు మా నాన్నగారికి ఒక మంచి అలవాటు ఉండేదట. ఏంటి అలవాటు అంటే పేకాట ఆడే అలవాటు. ఈ పేకాట ఆడే అలవాటు వల్ల మా జీవితం ఎలా ఉండేదంటే కటికి పేదరికం అన్నమాట. ఎంత పేదరికం అంటే ప్రియులారా, ఒక సింగిల్ నెట్రాట మీద ఒక పూరు గుడిసెలో అద్దెకునే వాళ్ళం మేము. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ కూడా మా దగ్గర ఉండేవారు. మా నాన్నగారు కష్టపడితే 7 తినాలి. మా నాన్నగారికి ఉన్న వ్యసనాన్ని బట్టి మా నాన్నగారు ఏం చేసేవారంటే ఆ 7 పోషించడానికి ఇబ్బంది అయ్యేది పాపం ఆయనకి. ఎందుకంటే మరి పేదరికంలో పనులు లేక, సరిగా తిండి లేక నలిగిపోతూ ఉండేవారు అన్నమాట. పిల్లల్ని పెంచలేక ఇబ్బందులు పడుతూ ఉండేటప్పుడు ఈ బలహీనత వల్ల, అలాంటి అలవాటు వల్ల ఆ ఊర్లో, సింగవరం అనేటువంటి ఊర్లో పెద్ద పెద్ద వారితో కలిసి ఆ పేకాట ఆడే అలవాటు అయిపోయారు ఆయన. ప్రియులారా, ఎప్పుడైతే అలాగ అలవాటు అయిపోయిందో ఇంటికి 2 రోజులకి 3 రోజులకి ఇంటికి వచ్చేవారు.
ఇలా చూడండి, నా వైపు చూడండి అందరూ కూడా. ఎప్పుడైతే 2 రోజులకి 3 రోజులకి వస్తే ఇంట్లో మరి తల్లి పిల్లలకి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడద్ది? ప్రియులారా, ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం మేము. ఇక మా అమ్మగారు అయితే ఏం చేసేదంటే, ఈ పేదరికంలో ఆ పూరి గుడిసెలో ఉన్న జీవితం చూసి ఇక మా అమ్మగారు మా నాన్నగారు సమయానికి పిల్లలకు ఆహారం తినప్పుడు 4 చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళి ఒక గ్లాసు పట్టుకెళ్ళి శంగుసాటును పెట్టుకుని, పరువు గల కుటుంబం, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అనుకుని ఆ శంగుసాటుని డబ్బా పట్టుకెళ్ళి, పిల్లల ఆహారం తిని 2 రోజులు అయిందమ్మా, నిన్నటి నుంచి ఆహారం లేదు, పొద్దు నుంచి తినలేదు ఏమీ అని వాళ్ళని అడిగి ఆహారం పట్టుకొచ్చేది. ఆ పట్టుకొచ్చిన బియ్యంతో ఆ గెంజి కాసి 4 మెతుకులు 4 ముద్దలు మాకు పెడితే మేము తినేవాళ్ళం. మా తల్లి కూడా సరిగా ఆహారం తినేది కాదు. అలాంటి పరిస్థితి మా ఇంట్లో. ప్రియులారా, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇక నా పేరు త్రిమూర్తులు కాబట్టి మా తల్లిగారు త్రిమూర్తుల పూజలు చేస్తూ ఉండేది. మా తమ్ముడి పేరు రామదేవుని పూజలు. మా చెల్లి పేరు లక్ష్మీ పూజలు. నిత్యం మా ఇంట్లో ఉదయం లేవటం, చక్కగా స్థలారా స్నానం చేయటం, పట్టు వస్త్రాలు కట్టుకుని చక్కగా మండపం ముందు కూర్చొని పూజలు చేస్తూ హైందవ సాంప్రదాయాన్ని పాటించడంలో చాలా భక్తిగా మేము ఉండేవాళ్ళం. అంతేకాదు ప్రియులారా, నిడదవోలులో సాయిబాబా గుడి అని ఒక గుడి ఉండేది. దానికి మా తమ్ముడు నేను నెంబర్స్గా ఉండేవాళ్ళం. మేము వెళ్ళి అది శుభ్రం చేసే బాధ్యత అంతా మాదే. ఆ గుడి తలుపులు తీయటం, అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి చక్కగా శుభ్రం చేయటం, మరలా వస్త్రాలు కట్టడం, లిల్లీ పూలు తులసాకులతో మరలా ఆ విగ్రహాన్ని అలంకరించటం, భక్తులు వచ్చి అక్కడ లక్షవారం పూజ చేసుకోవడానికి అనువుగా ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చే సమయానికి వెండి పాదాల దగ్గర పువ్వులు పెట్టడం, విభూది పెట్టడం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎరా బాబు, ఎందుకు తిరుగుతున్నాను అటు ఇటు? ఎందుకు తిరుగుతున్నా అలాగా? తెలియదులేండి పిల్లలకి, ప్రియులరా. ఇలాంటి పరిస్థితి మా జీవితాల్లో ప్రతిరోజు కూడా నెమ్మది లేనటువంటి జీవితం అన్నమాట. మర్చిపోతారు, గమ్ములు లేదు. ఓకేనా? ఏమంటారు డాడీ? ఓకేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేదరికంలో చక్కగా సరిగా మండపం ముందు కూర్చొని చక్కగా పూజలు చేస్తున్నటువంటి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ భక్తులు అలా తిరిగి రావటం, ప్రదక్షిణం చేయటం, అక్కడ విభూది నామం పెట్టుకోవటం, పువ్వులు చెవిలో పెట్టుకుంటాం, మగవాళ్ళు అయితే ఆడవారి జల్లో పెట్టుకోవటం, అది దానికి సంబంధించిన అంతా కూడా మేము సిద్ధపరుస్తుండేవాళ్ళం. ఇలా సాగుతున్న దినాలు ప్రియులారా. కానీ ఇంటికాడ మాత్రం ఎలా ఉండేదంటే కటిక పేదరికం. హైందవ భక్తి సాంప్రదాయం బాగానే ఉంది, కానీ ఇంటికాడ మాత్రం గొర్రెకి బెత్తుడితో అన్నట్టు ఏ పూట మా నాన్నగారు పనిచేస్తే ఆ పూటే మేము కడుపు నిండేటువంటి దినాలు అయ్యి. ఎవరు కూడా మాకు కష్టం ఉందని ఎవరు సహాయం చేసేవారు వచ్చేవారు కాదు. ఎవరు కష్టం ఉంటే ఎవరు వస్తారు చెప్పండి? అలాంటి పరిస్థితులు. ఇదంతా 6వ తరగతి చదువుతున్నా నేను, అన్నీ గమనిస్తున్నాను. కానీ తండ్రిని ఎందుకు ఇలాంటి చెడ్డ పని చేస్తున్నానని అడిగే వయసు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 6, 7, 8 తరగతి చదువుతూ జాయిగా మా నాన్నగారికి తోడెళ్దాం కొంచెం పనికి
ఏదైనా ఇద్దరు కలిసి పని చేస్తే ఇంకొక రూపాయి వస్తే మా అమ్మకి ఏదైనా నూనె కానీ బియ్యం కానీ చింతపండు పప్పులు చక్కగా తీసుకొచ్చి పెడితే మా పిల్లలకు కడుపు నిండుతుందని ఆ ఆలోచనతో మా నాన్నగారి దగ్గరికి పనికి వెళ్తే ఆయన ఏం చేసేవారంటే ఇంకా నా డబ్బులు ఆయన డబ్బులు కలిసి ఇంకా ఎక్కువ ఏం చేసేవారంటే పేకాడేసేవారు. ఇక నాకు బాధ కలుగుతుండేది. ఎందుకంటే కడుపు నిండా ఆహారం ఉండేది కాదు, మంచి బట్టలు ఉండేవి కాదు. ఏదైనా పండగ వస్తే ఇంట్లో పెద్ద గొడవ. ఎందుకు గొడవ అంటే బట్టలు కొనాలని, వాళ్ళకి ఏదైనా పిండి వంటలు చేసి పెడితే అడుగుతారని మా నాన్నగారు ఏం చేసి పెద్ద గొడవ పెట్టేసేవారు. ఈ గొడవకు భయపడిపోయి పిల్లలుగా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా ఆయన అడిగేవాళ్ళం కాదు. అలాగే సిరిపోయిన నిక్కర్లతో అలాగే పేదరికంలో ఉండేవారని తప్ప ఆయన చూస్తే భయం వేస్తున్నట్టు ఉండేది. తండ్రిగా అలాగా భయపడేవాళ్ళం. ప్రియులారా, ఇక సాగుతున్నటువంటి దినాలు, ఇక నేను 10th అయిపోయింది. ఇక నా జీతం మా నాన్నగారు ఇవ్వని కారణంగా నేనేం చేస్తానంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పని నేర్చుకోవాలని మా నాన్నగారు ఆ ఊర్లో మంచి వడ్రంగి మేస్త్రి. మా నాన్నగారి పేరే బ్రహ్మం గారు. ఆయన మంచి వడ్రంగి మేస్త్రి అనమాట. మా తాతలు మా బంధువులు అందరూ కూడా బంగారు పని చేస్తారు. ఇక్కడ రాజమండ్రి నల్లమంచు అందులో, ఇక తాడేపిలుగుడు, ఏలూరు, గడేర స్తంభం, ఇక పెద్ద పెద్ద బంగారం షాపులు ఉన్నాయి. వైజాగ్ రూపా మార్కెట్లో ఇలాగా బంగారు పళ్ళు ఎక్కువ. మా వాళ్ళు సుమారుగా 70% అంటే 100కి 70% బంగారు పని చేస్తారు. తక్కువ మంది మాత్రమే వడ్రంగి పని చేస్తారు. అందులో మా నాన్నగారు వడ్రంగి మేస్త్రి. ఆ ఊర్లో మంచి మేస్త్రి. కానీ ఎవరైనా సారి సామానం పిల్లని డెలివరీ అయిన తర్వాత, పురుడు ఇచ్చిన తర్వాత ఆ పిల్లని ఇచ్చుకుని ఆ సామానం పంపిద్దామని ఎవరైనా సామానం చేయమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మా నాన్నగారు ఏం చేస్తారంటే ఆ సారి సామానం చేయక డబ్బులు వాడేసేవారు. అలా వాడేటాన్ని బట్టి ప్రియులరా వాళ్ళు ఏం చేస్తారంటే సమయానికి ఆ వస్తువు చేయని కారణంగా మా నాన్నగారిని ఈదులోకి లాగి మా కళ్ళ ముందు కొడతా ఉండేవారు. ఆయన చేసిన పని ఏంటంటే, ఒక పాప డెలివరీ, మొదటి పాప పుట్టి లేకపోతే అబ్బాయి పుట్టిన తర్వాత డెలివరీ టైంకి పంపించే సమయానికి మంచం కొంచెం డ్రాయరు బల్లా కుర్చీ చేయమంటే ఈయన ఏం చేస్తారంటే 2 పిల్లలు పుట్టి మళ్ళా సారి సామానం పెట్టే వరకు కూడా వాళ్ళు ఏడిపిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇంట్లో పేదరికం, అలా అయినా ఆయనకి చెడు వేస్తున్నాం కాబట్టి ఎలా ఉండేదంటే సమయానికి చేయక, 2 పిల్లలు పుట్టిన టయానికి చేయక సంవత్సరాలు గడిచిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇంటి మీదకి వచ్చి దెబ్బలాట, గొడవ. అంతేకాకుండా మేము చిన్నపిల్లగా ఉండేవాళ్ళం కాబట్టి మా కళ్ళ ముందు వారు గుండెల మీద మోకాళ్ళతో గుద్దుతున్నప్పుడు ఆయనకి గుండెలోంచి దగ్గొచ్చి బాబోయ్ బాబోయ్ని అని ఆయన బాధపడుతుంటే మేము చూసి కేకలేసేవాళ్ళం. అయ్యా 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 మా నాన్న కొట్టకండి అయ్యా, మా నాన్నగారిని చంపకండి అయ్యా, మా నాన్నగారిని అయ్యా 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 వదిలేయండి అయ్యా అని అలా కాళ్ళు పట్టుకుని ఏడిసేవాళ్ళం మేము. అయినా సరే వారు ఈయన చేసిన తప్పుని బట్టి సమయానికి ఇవ్వక ఆ డబ్బులు వాడేటాన్ని బట్టి వారు కోపం మీద ఏం చేసేవారంటే అంత పగ తీర్చుకునేవారు. అయినప్పటికీ కూడా ఈయన చేసి ఇచ్చేవారు కాదు. తర్వాత నాకు 10th అయిపోయింది. ఆ పని నేర్చుకున్న కులవృత్తి కాబట్టి ఆ పని వచ్చేసింది. ఇక నేను ఇక్కడ ఈ నాన్నగారి దగ్గర జీతం ఇవ్వట్లేదు, నేను వేరే మా మేనమామ గారి దగ్గర పనికి వెళ్ళిపోయాను. ఆ మేనమామ గారి దగ్గర పనికి వెళ్ళిపోతే ఆయన మహాభక్తుడు అనమాట, కాళికాదేవి భక్తుడైన. అంతేకాకుండా ఆయన భజన సమాజానికి ఒక గురువు గారు. అంతేకాకుండా ఆయన అయ్యప్ప మండపాల కడతంలో దిట్ట. ఇలాగా ఆయన ఏం చేస్తాడంటే పగలంతా పని నేర్పేవాడు. రాత్రి అయ్యేటప్పటికి ఈ భజన సమాజంలో తాళాలు వాయింతాకి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతియే అంటే ఆ తాళాలు వాయించేటప్పుడు ఈ శ్లోకం పాడుతూ అందరూ కూడా చక్కగా రౌండ్గా కూర్చొని ఆ భజన ప్రారంభించేవాళ్ళం. రాత్రి అంతా ఇలాగా, పగలేమో ఆ పని. మళ్ళీ పగల ఏం చేస్తారంటే 18 మెట్లతో అయ్యప్ప మండపాల గడతకు తీసుకెళ్ళేవారు. అలాగా హైందవ సాంప్రదాయంలో భక్తికి కొదువు లేదు, కానీ పేదరికం మాత్రం అలాగే ఉండిపోయేది. ఇది కళ్ళతో చూసానేమో నేనేం చేస్తానంటే ఇంకా ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. ఒక 4-5 సంవత్సరాలు ఆయన దగ్గర పని నేర్చుకున్న తర్వాత మరలా మా నాన్నగారు ఏం ఆలోచించారంటే ఎంతకాలం అక్కడ నేర్చుకుంటాడు, అక్కడ ఉండిపోతే ఇంట్లో మరి
మరి ఆడి ఇంటికాడ లేకపోతే ఎలాగా అని చెప్పి మరలా తిరిగి మా ఊరు తీసుకొచ్చారు. ఎప్పుడైతే నేను నిడదవోలు మరలా వచ్చానో, వచ్చిన తర్వాత ఆ సింగవరం మరలా ఎప్పుడు వచ్చానో, ఆ ఊర్లో ఎక్కువ రాజులు ఉంటారు. సింగవరం ఎక్కువ రాజులు ఉంటారు. అన్ని కులాల వారు ఉంటారు, కానీ రాజులు ఎక్కువ ఆ ఊరికి గౌరవంగా పెద్దలుగా ఉంటారన్నమాట. అయితే ఆ రాజుల మధ్యలో అందరూ చెప్పుకునేవారు, బ్రహ్మం కొడుకు ఎక్కడికో వెళ్ళి వచ్చాడంట, ఆ మూర్తి పని నేర్చుకున్నాడంట, వాళ్ళ నాన్న దగ్గర ఉంటే పని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని, ఆ చెడు అలవాట్ల వల్ల ఖర్చు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవటాన్ని బట్టి మంచి పనుడు అయ్యాడంట అని చెప్పి ఆ ఊరు వారందరూ గుర్తించి, బాబు మా పాపకి మంచం చేయాలి, టేబుల్ చేయాలి, లేకపోతే భోజనాలు చెట్టు చేయాలి, సోఫా చేయాలంటే వారు ఏం చేస్తారంటే, ఈ పనుడు అయ్యానని తెలిసిన తర్వాత టెస్ట్ చేస్తాం కొరకు ఏదో ఒక పని ఇవ్వాలని అనుకుని ఒక పని ఇచ్చేవారు. అప్పటికి నేను కొత్తగా పని నేర్చుకున్న కొత్త, అంటే నేను సొంతంగా పని చేయటం కొత్త. ఆ కారణంతో వారు అనుకున్న దానికంటే నేను గొప్పగా దాన్ని చేసేవాడిని, అనుకున్న దానికంటే ముందు ఇచ్చేసేవాడిని. అంటే మా నాన్నగారు డెలివరీకి ఫస్ట్ పిల్లకి ఇచ్చినటువంటి డబ్బులు రెండో పిల్ల పుట్టాక కూడా ఇవ్వలేకపోయేవారు, దెబ్బలు తినేవారు. నేనేం చేసానంటే, ఇది ఇలాగే సాగుతూ ఇది ఇలాగే ప్రమాదం అవుద్ది అనుకుని, నా మనస్సాక్షి ఎప్పుడు ఎలా ఉండేదంటే, ఎక్కడ చిదిగిపోయామో అక్కడే నిలబడాలి, ఎక్కడ పాడైపోయామో అక్కడే వెతుక్కోవాలి, అక్కడే దొరుకుద్ది మన జీవితం, అంచేతన అక్కడే నిలబడతాకే అవకాశం ఉంటుంది అనుకుని ఒక పట్టుదలతో నా జీవితాన్ని ప్రారంభించిన నేను జాయిగా వాళ్ళు 20 రోజులకి ఇస్తానన్న పని నేను 10 రోజులకి ఇచ్చేసేవాడిని, నెలలకి ఇస్తానన్న పని 20 రోజులకి ఇచ్చేసేవాడిని. ఎందుకంటే నా తమ్ముడు కూడా ఏం చేస్తాడంటే, అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు కాబట్టి కొంచెం చేయి కలిపితే అన్నయ్యకి పని ఈజీ అవుతుందని మా తమ్ముడు కూడా చేయి కలుపుతూ ఉండేవాడు. ఇద్దరు కలిసి రూపాయి కూడగట్టుకుని మా నాన్నగారు బాకీలు తీర్చేసి చక్కగా సమాజంలో గౌరవంగా ఎలా ఉండాలో అలాంటి మంచి మనుషులుగా అందరినీ ప్రేమిస్తూ, అందరూ మమ్మల్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ అందరి పనులు మాకు ఇవ్వటానికి ఇష్టపడేవారు. అందరి పనులు సమయానికి ఇచ్చిన వెంటనే మేమేం చేస్తాం అంటే, అనుకున్న దానికంటే ముందు ఇచ్చేసేవాళ్ళం. ఇలా సాగుతున్నటువంటి దినాలు ప్రియులారా, మంచి పేరు వచ్చింది, బ్రహ్మం కొడుకులు అంటే మంచోళ్ళరా అని పేరు వచ్చింది. ఈలోపు నేను అనుకున్నాను, కొంతమంది తల్లులు, నేను ఎప్పుడైతే మేస్త్రై సొంతంగా పనిచేయటం ప్రారంభించానో, కొంతమంది తల్లులు ఏం చేసేవారంటే, మా మనవడు లేకపోతే మా కొడుకుల ఖాళీగా తిరుగుతున్నాడు, మూర్తి గారు తీసుకెళ్ళి మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఏర్పండి అని చెప్పి పంపించేవారు. అలాగే కొంతమంది పని నేర్చుకోవడానికి పిల్లలు వచ్చేవారు. అంతేకాకుండా మరికొంతమంది ఏం చేసేవారంటే, మాకు కుటుంబం కొంచెం గడుతులేదు, మాకు ఏదైనా పని చూపించండి, మీ దగ్గర పని చేసుకుంటాం, మా పిల్లల్ని పెంచుకుంటాం అని చెప్పి కొంతమంది పని కోసం వచ్చేవారు. కొంతమంది ఏమో పని కోసం, కొంతమంది పని నేర్చుకోవడానికి వచ్చేవారు. ఇలాగా పని నేర్చుకుంటాకే పని కావాలని వచ్చిన వారికి పని చూపించడం కొరకు ఆ ఊరిలో శతవిధాల ప్రయత్నం చేసేవాడిని. ఎందుకంటే నేను చేస్తున్న పని ఊరంతా తెలిసింది, అందరూ అన్ని పనులు చేయించుకునేవారు. కానీ ఆ ఊరికి నేను దగ్గరగా 80 మనుషులు పని చేస్తూ ఉండేవారు నా దగ్గర. 80 పని నేను చూపించాలి ప్రతిరోజు. 6 కాంచి 80 ఉండేవారు. వీళ్ళందరికీ పని చూపించడం కొరకు నేనేం చేస్తానంటే, ఈ సింగవరం గ్రామంలో మనం వీళ్ళతో పెట్టుకుంటే మనకు అవ్వదు, అందుచేత ఏదైనా నిడదవోలు టౌన్కి వచ్చేస్తే ఇంతమందికి పని ఉంటుంది, టౌన్లో ఎప్పుడూ పని ఉంటుంది కాబట్టి అనుకుని మేమేం చేస్తామంటే, ఆ దినాలలో సుమారు 25 సంవత్సరాల క్రితం చెప్పండి, రూపాయి కూడగట్టుకుని, ఏమండి ఆ రూపాయలో బాగిలి తీగా మిగతా రూపాయలు దాచుకొని, ఏమండి నిడదవోలు మెయిన్ రోడ్లో 300 గజాలు స్థలం కొన్నాను. 300 గజాలు స్థలం కొని అది మా నాన్నగారి పేరు రిజిస్ట్రేషన్ చేయించాను. ఎందుకు మా నాన్నగారి పేరు చేయించాను అంటే, ఆ దినాలలో పెద్ద తరహాగా ఆలోచించేవారు. ఎలాగంటే, చితుకుపోయాడు, పేరు పోగొట్టుకున్నాడు, అందరిలోనూ కూడా అవమానించబడ్డాడు, అది నా తండ్రే కదా, ఆయన పేరు పెడితే రేపొద్దున అది మళ్ళీ నా తమ్ముడికి నాకే కదా అనుకొని ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేయించాం. సరే, అక్కడ వరకు బాగా సాగుతుంది. ఇంకా దినాలు సాగుతున్నాయి. అక్కడ పెద్ద కార్ఖానా షెడ్ వేసేసాం. పనివారు కొంతమంది ఏమో ఆ షెడ్లో పనిచేస్తున్నారు, కొంతమంది ఏమో నిడదవోలు టౌన్లో కబోర్డులు చేయటం, జ్యువెలరీ షాపులు డెకరేషన్ చేయటం, పెద్ద వారు కాంట్రాక్టులు చేయటం, మెటీరియల్ కాంట్రాక్ట్లు చేయటం. ఇలాగా నాకు మంచి పేరు నేను సంపాదించుకున్నాను. ఇప్పుడు నిడదవోలులో ఉన్నటువంటి బంగారం షాపులు డెకరేషన్ చేసిన పెద్ద షాపులు ఇప్పటికీ కూడా నేను చేసినవి అలాగే ఉన్నాయి. 25-30 సంవత్సరాల క్రితం చేసినటువంటి చిన్నతనంలో చేసిన షాపులు ఇప్పటికి కూడా అందులోనే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అంటే అంత టెక్నికల్గా, అంత ఆర్టిస్ట్గా అలాంటి వర్క్ నేను నేర్చుకున్నాను. చెక్కుడు పని అంటారు, డిజైన్ వర్క్ అంటారు, కోల్డ్ టర్నింగ్ అంటారు, ఇలాంటి పని అంతా కూడా నేను అవలేలగా నేర్చుకోగలిగాను.
ఈ నేర్చుకున్న దాని మీద ఆ ఊర్లో పనులు చాలక నిడదోలు రావటాన్ని బట్టి పని వాళ్ళకి పని చూపించడం, కొంతమంది ఏమో షెడ్లో, కొంతమంది ఏమో నిడదోలు టౌన్లో చేస్తూ ఉండగా ఇక్కడ కూడా పనులు సరిపోయేవి కాదు. ఎందుకంటే నిత్యం పని కావాలి, నాకు డబ్బు కావాలి, వాళ్ళకి పని కావాలి, పని వాళ్ళకి పని అందించాలి. ఇది అందుచేత నేను అనుకునేవాడిని ఇక్కడ కూడా సరిపోవట్లేదు అనుకుని రాజమండ్రి అపార్ట్మెంట్లో ఒప్పుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే రాజమండ్రిలో అపార్ట్మెంట్లో ఒప్పుకోవడం ప్రారంభించానో విస్తారమైన డబ్బులు రావటం ప్రారంభించినాయి. విస్తారమైన డబ్బులు రావటం ప్రారంభించిన తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. జాయిగా నాతో పాటు 5వ తరగతి వరకు చదువుకున్న స్నేహితులు ఉంటారు కదా మా ఊర్లో, వాళ్ళతో జాయిగా జతలు పడతాం ప్రారంభించాను. ఎలాగా అంటే ప్రతిరోజు పనేనా, పని డబ్బునా, అలా కాదు, కాసేపు సంతోషం సరదా ఉండాలిరా అని అన్నప్పుడు యవన కాలంలో ఉండేవాళ్ళం కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే చెప్పండి, వాళ్ళతో పాటు చక్కగా షికారు తిరగటం కొరకు ప్రారంభించి ఆదివారం నాడు సెలవు ప్రకటించాను. ఆదివారం నాడు సెలవు ప్రకటించిన తర్వాత జాయిగా స్నేహితులు, ఏ అలవాటు లేని నేను స్నేహితులు జతనం పట్టడం ప్రారంభించాను. ఈ స్నేహితులు జత పట్టిన తర్వాత జాయిగా సినిమాలకు వెళ్ళటం నేర్చుకున్నాను. సినిమాలకు వెళ్ళి నేను జాయిగా ఖైనీలు నవ్వటం నేర్చుకున్నాను. జాయిగా ఖైనీలు నవ్వి నేను సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాను. తర్వాత చుట్టగాల్చడం, తర్వాత ఇలా తాడిమల్లి లోపల నుంచి ఎర్రగూడు ఆ లోపల నుంచి చిన్న సారా ప్యాకెట్లు వస్తూ ఉండి ఈ సారా ప్యాకెట్లు తాగటం నేర్చుకున్నాం. తర్వాత చెప్పండి కళ్ళు తాగటం నేర్చుకున్నాం. తెల్లవారుజామున కంసాలపాలెం ఊర్లో తెల్లవారుజామున మా ఊరు నుంచి అలా వస్తే కళ్ళు అమ్ముతారు. అక్కడ ఆ కళ్ళు తాగేసి ఏం చేసానంటే ఆడతాడిది పోతు తాడిది కళ్ళు కలుపుకు తాగితే మనిషిలాగా ఉండడు. అక్కడ ఆడి ఇంక కోతి అయిపోతాడు అనమాట. కోతి చేష్టలు వచ్చేస్తాయి. అంటే అర్థమేంటి, ఇంకా అరుతాడు, తిరుగుతాడు, కొడతాడు, దొల్లుతాడు, అన్ని అలవాట్లు వచ్చేస్తాయి. అలాగా ఇది తాగేటాన్ని బట్టి పిచ్చెక్కిపోయి ఏం చేసేవాళ్ళు అంటే తాగేసినటువంటి ఆ తాటి డొక్కు తీసుకుని తల కింద పెట్టుకుని నీళ్ళ బోధలో బోర్లంగా పడుకునేవాడిని. అంటే ఎలా ప్రారంభించాను నా జీవితం? ఉన్నతంగా ఎదగాలని, మా నాన్నగారిలాగా చెప్పండి అందరూ అవమానకరమైన మాటలు భరించారని నేను నిలబడాలని ప్రారంభించాను జీవితం. నా జీవితం ఎలా అవుతుందంటే యవ్వన కాలంలో ఈ స్నేహాల వల్ల నేను చేసినటువంటి రకరకాల చెడు అలవాట్లను బట్టి నా జీవితం కూడా ఏమైందంటే తాగుడుకు బానిస అయిపోయాను. ఈ కళ్ళు లేకపోతే తాగపోతే ఉండలేను నేను. ఇలాగ అలవాటు అయిపోయింది నాకు. ఇలా అలవాటు అయిపోయిన పరిస్థితుల్లో ప్రియులారా, ఇక ఇంట్లో వాళ్ళు ఏ టయానికి ఇంటికి వస్తారు, మా నాన్నగారితోటే మా అమ్మగారు పడింది, ఏ టయానికి వస్తారో ఇంటికి వస్తారో తెలియదు. అలాగా నా యవ్వన కాలంలో నేనేం చేస్తానంటే ఇంక నన్ను అడిగేవాళ్ళు ఎవరో, నేనే పని చేస్తున్నాను, నా దగ్గరే పని చేస్తున్నారు, అంతా నా దగ్గరే డబ్బులు వస్తున్నాయి. ఇలాగ జరుగుతున్న టైం మా తమ్ముడు ఇంకా చిన్నోడు చదువుకుంటున్నాడు. నేను పని చేసుకుంటూ నాకు సహాయం చేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. చెల్లి చదువుకుంటూ ఉండేది. కాబట్టి మేము యవ్వన కాలంలో ఉన్నాం, మంచి వయసులో ఉన్నాం. కాబట్టి ఆ తిరుగుడు వల్ల రకరకాల అలవాట్లు అబ్బేసినాయి. ఈ అలవాట్లు అబ్బేయడాన్ని బట్టి టయానికి ఇంటికి వచ్చేవాడిని కాదు. మా నాన్నగారితో పడిన ఆవిడ నాతో కూడా పడలేక ఇక అప్పుడు ఆలోచిస్తారు ఇంట్లో పెద్దోళ్ళు. ఏమైనా ఆలోచిస్తారు చెప్పండి? ఏం చేసేయాలి? అలాగే చేశారేటమ్మా మీకు అందరికైనా పెళ్ళి చేసేయాలని ఆలోచిస్తారు కదా. ఇక పెళ్ళి అయిపోయిందండి. ఆ కాత సంతోషం కూడా అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు అనుకుంటా నా భార్య దగ్గర చాలా మంచోడుగా భక్తిపరుల్లా చక్కగా ఉదయాన్నే లేవటం, పట్టు వస్త్రాలు కట్టుకుని మందపం ముందు కూర్చొని చక్కగా పూజలు చేయటం, విభూతి నామాలు పెట్టుకోవటం, గంధం బొట్టు పెట్టుకోవటం, మధ్యలో కుంకుమ పెట్టుకోవటం, జబ్బలకి గుండెలకి విభూతి నామాలు పెట్టుకుని బయటకు వెళ్ళటం, చక్కగా ఒక ఆనవాయిలాగా మా వంశ ఆచారం కాబట్టి అలా చేసేవాళ్ళం. ఒక 2 సంవత్సరాలు అలాగే జరిగింది. 2 సంవత్సరాలు పోయిన తర్వాత జాయిగా స్నేహితులు వదలలేరు కదా. ఈ స్నేహితులు ఇంటికి వచ్చేస్తుంటారు, టయానికి వెళ్ళాలి, ఎందుకు వెళ్తామో మనకు తెలుసు, అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇలాగా 2 సంవత్సరాలు దాటిన తర్వాత నేను చేసిన అలవాట్లన్నీ నా భార్యకి తెలిసిపోయినాయి. ఇక తెలిసిపోయిన తర్వాత ఆవిడ ఇంకేం చేస్తుందంటే, ఇదిగో నువ్వేదో మంచోడు అనుకుని చేసేసారు, నువ్వు ఇక అన్ని అలవాట్లు ఉన్నాయి, మా నాన్నకి తెలియకుండా చేసేసావు, నువ్వు తెచ్చిన డబ్బులేమో నీ ఇష్టానుసారంగా తాగేసి తిరిగేస్తున్నావు, మరి అర్ధరాత్రి కూడా వస్తున్నావు, నిద్ర లేకోకుండా మమ్మల్ని గొడవ పెడుతున్నావు, ఇంటికి వచ్చి నీతో కాపురం చేయండి, నేను బాబోయ్ ఇలాంటి వాడితో అనుకోలేదు అనుకుని అడ్డం తిరగటం ఎవరైనా అంతే కదా. మరి అడ్డం తిరగడం ప్రారంభించింది. అడ్డం తిరగడం, దెబ్బలాడటం, ఇక రోజు దెబ్బలాటే. అర్ధరాత్రి రోజు తాగేసి వత్త ఏం తెచ్చుకుని థమ్సప్ బాటిల్ తెచ్చుకునేవాడిని. థమ్సప్ బాటిల్ అయితే ఏ కూడా ఉండదు కదా. థమ్సప్ బాటిల్ అయితే మందులాగా ఉండదు, కానీ అందులో ఉన్నదేంటి బందే. థమ్సప్ బాటిల్ తీసుకొచ్చి ఆ రూమే పాడేసి ఆ తలుపు కొడతా ఉంటే తాగేది. ఏం తాగి నేను తాగేసి వచ్చా, వాసన వస్తున్నాడు, తాగటమా నీ మొఖమా? తాగటం కాదు, థమ్సప్ తాగింది, ఇదిగో చూసుకో బాటిల్ అని పాడేసేవాడిని. అంటే నా తెలివితేటలు నాకుండి
ఇప్పుడు దొంగతనం ఎంతసేపు దొరకనని చెప్పే, దొరికిన తర్వాత అంతా ఒకటే కదా. అందుచేత అలాగా అర్ధరాత్రి గట్ట రావటాన్ని బట్టి మనిషి ఊగిపోతూ ఉంటాం కదా. 2 రకాల మనుషులు ఉంటారు తాగుబోతులు. ఎలాగ చెప్పమంటారో, ఒకటే తాగిన తర్వాత కుదురుగా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా తినేసి పడుకుంటాడు ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే ఎవడ కనపడినా సరే ఈదులో తిడతానే ఉంటాడు. ఎవడ కనపడినా ఆయన అనవసరంగా తిడతా ఉంటాడో, రోడ్లు దొల్లెత్తూ ఉంటాడో, అవతలోని అసలు ఆయన పరిచయం లేకపోయినా ఇంటి ముందు నిలబడి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు మాట్లాడతాడు. ఇది రెండో బ్యాచ్. నేను ఏ బ్యాచ్ అంటే రెండో బ్యాచ్ అనమాట. ఈ రెండో బ్యాచ్ వాడితో కాపురం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఏదైనా సరే తలపోటే వాళ్ళతోటి వెనకాల నవ్వుకున్నారు పాపం. వాళ్ళ ఇంట్లో అక్కడ కలిపి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పబడిన మాటలు, దేవుడు పలికిస్తున్న మాటలు ఎక్కడో ఎవరికో కనపడుతూ ఉంటాయి. పాపం భరించలేకపోతుంటారు. ఇలాగ ఉండేది. ఇక భరించాలి కదా, మరి పెళ్లి చేసుకున్నా తప్పదేగా. ఏమంటే రోజుకోటి అంటే కుదరదు కదా, ఇరగొట్టేస్తుంది సమాజం. కానీ చేత మొత్తం మీద అలాగా సాగుతుంది ప్రియులారా. ఇక ఈ 2 సంవత్సరాల్లో గొడవలు, దెబ్బలాట్లు ప్రారంభించబడ్డాయి. ఉమ్మడి కుటుంబం అంతా కూడా. ఎప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబంలో ప్రియులారా అందరూ ఒకే కుండ, అందరూ ఒకే 2-3 గదుల్లో అలా పడుకుంటా ఇలా సాగేది. ఇలా సాగుతున్న దినాల్లో ఇక ఎప్పుడైతే నేను అర్ధరాత్రిగా రావడం ప్రారంభించానో, నా భార్య ఏం చేసేదంటే, అప్పుడు మాకు పెళ్ళైన 2 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఈ పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఇక ఆడవారికి వెంటనే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలతో కాసేపు సరదా ఆడుకోవటం లేకపోతే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. కానీ మాకు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టలేదు. పిల్లల పుట్టల కారణంగా మేమేం చేసేవాళ్ళం అంటే, ఇక అర్ధరాత్రిగా రావటాన్ని బట్టి ఈవిడ ఎదురు చూస్తూ ఉండేది. ఎదురు చూస్తూ ఉంటే ఒకరోజు నేను తెల్లవారుజాము 3:30 ఆ టైంకి వచ్చాను. వచ్చేటప్పటికి ఈ దొడ్డేపుని, మా గది వెనకాల దొడ్డేపు నుంచి వెళ్ళాలి, అవతల పక్క సేను, వరిసేను, ఇలా దొడ్డేపు నుంచి రావాలి, అది సేను. ఇలా వచ్చి సైకిల్ గోడకి జారేసి ఇలా వచ్చేటప్పటికి గుమ్మంగడి కూర్చుంది. ఈ గుమ్మంగడి కూర్చుంటే ఇదేంట్రా బాబు 3:30కి ఎక్కడ కూర్చుంది అనుకున్నాను. అలా కునుగు పట్లాడుతా ఆ తలుపుకి జారబడి కూర్చుంది. ఎక్కడ కూర్చున్నాయండి అన్న? మీరు వస్తారని ఎదురు చూస్తున్నానండి అంది. టైం ఎంత అయింది తెలుసా? 3:30 అయింది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇక్కడ కూర్చోవలసిన పని ఏంటి అసలు? నేను వస్తాను కదా అంటే, ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి, భర్త జీవితం కాబట్టి ఎదురు చూసి కునుపట్లాడు అలా తలుపు జారబడి ఉంది. ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఇక్కడ ఈ టైం దాకా ఇక్కడ కూర్చున్నావేంటి? నేను అడుగుతున్నాను, ఏమనుకోకు. ఇప్పుడు నా కోసం కూర్చున్నావు, ఎవరి కోసం కూర్చున్నావు ఇక్కడ నువ్వు? ఇప్పుడు నా కోసం కూర్చున్నట్లేదు, నువ్వు ఇక్కడ ఎవరి కోసమో కూర్చున్నట్టుంది ఇక్కడ అని అడిగేటప్పటికి ఆడవారి జీవితంలో ఆ మాట అనేటప్పటికి ఎలాంటి గుండె జల్లుమంటది. తర్వాత ఒకవేళ అర్ధరాత్రి కూడా వచ్చాడని ఇలాగ అడుగుతున్నాడు అనుకుని ఈవిడేం చేసేదంటే, మళ్ళా కొంతకాలం పోయేటప్పటికి తలుపు లోపలేసి పడుకునేది. నేను వచ్చి తలుపు కొట్టేవాడిని. తలుపు కొట్టినప్పుడు తొందరగా తలుపు తీసేది కాదు. తలుపు తీయక టైం పట్టాలి, లెగాలి కదా, లెగాలే, లైట్లు వెలుక్కోవాలి, బోర్డు, మళ్ళీ తలుపు తీయాలి. ఇవన్నీ తీస్తాక ఒక 5 నిమిషాలు టైం పట్టేటప్పటికి మళ్ళీ ఇలా అడిగేవాడిని, తలుపు తీస్తాక ఎంత టైం పట్టిందేంటి? నేను కాకనే ఎవడైనా ఉన్నాడా లోనా అని అడిగేవాడిని. అంటే అర్థం ఏంటంటే, ఆవిడ ఎదురు చూస్తున్నప్పుడు చెడ్డ కోణంతో మాట్లాడేవాడిని. ఆవిడ తలుపు తీస్తా లేట్ అయినప్పుడు కూడా వేరే కోణంలో మాట్లాడి హింస పెట్టేవాడిని. ఇక ఎదురు తిరిగింది అనుకోండి, ఇక ఆ మాటకి ఎదురు తిరిగితే ఈ తలకాయ ఇక్కడ పట్టుకొని వెనకాల గోడకేసి కొడితే ఈ తలకాయ వెనకాల పగిలిపోయి, జడ తడిచిపోయి, జాకెట్ తడిచిపోయి, కాళ్ళ వెనకాల చుక్కలు కారుతూ ఉండి రక్తం, చుక్కల కింద అలా జారుతూ ఉంటే రక్తం, కాళ్ళతో ఇలా పామి ఉన్నాను రక్తాన్ని, ఇలా పామి చచ్చిపోలేదు కదే, చంపుతావుగా నువ్వు చావో, ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నావు, నేను చంపినా పాపం లేదనుకుని కోపంతో మాట్లాడి తలకే బదలు కొట్టేసేవాడిని. తాగిన మైకులు అలా కొట్టేసేవాడిని. పడుకుని ఉదయం లేచేటప్పటికి మళ్ళీ ఎందుకు కొట్టానా అని బాధపడేవాడిని. ఎప్పుడు బాధపడేవాడిని అంటే మత్తు దిగాక. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ దెబ్బలాట అయితే ఇంకా తలకాయ పగలు కొట్టేసాం. తర్వాత ఇంకా ఏం చేయాలి అని చేత ఏం చేస్తారంటే, మా మాంగారు కొత్తగా ఆల్ఫా సూట్ కేసు ఇచ్చాడు. ఆ సూట్ కేసులో ఆవిడ బట్టలు నా బట్టలు ఉంటాయి. నేనేం చేస్తున్నాను, లోనా బండి ఉండేది, లోనా బండిలో పెట్రోల్ తీసి అంటే ఆ సూట్ కేసు పగలగొట్టి అందులో పెట్రోల్ పోసి అగ్గిపులకు ఇచ్చేవాడిని. అంటే ఆవిడ బట్టలు నా బట్టలు కాల్చేసేవాడిని. ఇంకా అడ్డం తిరిగితే ఏం చేసేవాడిని అంటే, చెవులీలు, పట్టీలు, సూత్రాలు లాగేసి తెగ్గొట్టేసి ఇలా లాగేసి ఇవన్నీ గిరగిర తిప్పి వెనకాల సేలోకి ఇసిరేసేవాడిని. అంటే తాగిన మైకుల్లో తలపగలు కొట్టేసేవాడిని, వస్తువులు ఇసిరేసేవాడిని, బట్టలు కాల్చేసేవాడిని. ఇక భయపడిపోయేదనమాట. భయపడిపోయి దీన్ని ఇలాంటి వాళ్ళు సమాజంలో ఏమంటారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే శాడిస్ట్ అంటారు. శాడిస్ట్ అంటే అర్థం ఏంటంటే, మంచి ఉండదు వాళ్ళతో,
చెడు ఉండదు. మంచి మాట్లాడిన ప్రమాదమే, వారితో చెడు మాట్లాడిన ప్రమాదమే. ఇలాంటి జీవితం మా భార్య అనుభవిస్తూ ఉండేది ప్రియులారా. ఇలా సాగుతున్న దినాలు కొంచెం ఎదరికెళ్ళేటప్పటికి మరి రకరకాల అలవాట్లు పడిన నేను స్నేహితులు జతలు బట్టి, అంతేకాకుండా ఎప్పుడైతే మా నాన్నగారు ఒక్క పేకాట ఆడతారో ఇక నాకు ఏ అలవాటు లేదనుకున్నా, ఈ తాగుడు దాకా వచ్చి అన్ని అలవాట్లు అభ్యసినాయి. ఎటొచ్చి ఒక పేకాట ఒకటే నేను నేర్చుకోలేదు అనుకునేవాడిని. అయితే స్నేహితులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్తే స్నేహితులు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, ఒరే పేకాట ఆడటం అలవాట్లేదా, రారా చేయగలపరా అని ఆ పెళ్లిలో కూర్చోబెట్టి పేకాట నేర్పుతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఒరే పేకాట నేను ఆడనరా, ఎందుకంటే ఆ పేకాటే మమ్మల్ని ఈదులోకి లాగింది, ఆ పేకాటే మా నాన్నగారు ఒంటి మీద దెబ్బలు పడేలా చేసింది, ఆ పేకాటే పేదరికలోకి తీసుకెళ్ళింది. ఇలాంటి పేకాట నేను నేర్చుకునిరా. తాగినోడు కొంత తాగి పడుకుంటాడు, కానీ పేకాట ఆడేవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ డబ్బులన్నీ ఇష్టానుసారంగా ఖర్చు చేసేసి నిస్సహాయంగా ఇంటికి వస్తాడు. ఇలాంటి జీవితం నేను అనుభవించా, నాకు వద్దనివ్వండి. అప్పుడు అందులో ఒకడు అన్నాడు, ఒరే మీ నాన్న పేకాట అలవాటు అయిపోయి బానిస అయిపోయాడు కాబట్టి నువ్వు అలా చెప్తున్నావు. ఇంకొక మాట చెప్తాను వినరా, పేకాట ఆడితే జ్ఞానం పెరుగుద్దురా అన్నాడు. ఏం పెరుగుద్దంట? పేకాట ఆడితే ఏం పెరుగుద్ది? జ్ఞానం పెరుగుద్దంట. జ్ఞానం పెరగాలంటే అక్కడ దేవుడు ఎక్కడ రమ్మన్నాడు? దేవుడి దగ్గరికి రావాలి. జ్ఞానం లేనివాడు ఎక్కడికి వస్తే జ్ఞానం సంపాదించుకుంటాడంటే దేవుడి దగ్గరికి వస్తే జ్ఞానం వస్తుందని వాక్యంలో ఉంది. కానీ ఇప్పుడు వాడేం చెప్తున్నాడు అంటే, ఆ స్నేహితులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు జ్ఞానం ఎలా కావాలంటే పేకాట నేర్చుకుంటే ఇంకా జ్ఞానం వస్తుంది అన్నాడు. ఓహో, జ్ఞానం ఇందులో ఉందా అని అనుకుని నేను కూడా ఏం చేశానంటే పేకాట ఆడతా నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అన్ని అలవాట్లు అభ్యసనం. ఇప్పుడు ఏ పేకాట వల్ల అవమానించబడి పేదరికంలోకి వెళ్ళి తిండి లేక రోడ్లంట పేదరికంతో అలమటించిపోయి ఆకలితో పడుకున్నామో, అదే పరిస్థితి మరలా నా జీవితంలో కూడా ఏమైందంటే, పెళ్ళైన భార్యకు సుఖం లేకుండా ఎంతమంది పనులకు పని నేర్పి నేను జాయిగా పనులు తగ్గిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, పని ఇవ్వకపోవటం చూసారా. ఇప్పుడు మా నాన్నగారి జీవితంలో జరిగింది అనుకున్నాం, అదే జీవితం తిరగేసి నా జీవితంలో కూడా వచ్చేసింది. ఎందుకంటే వ్యసనాలు ఉన్నోడికి పని ఇవ్వరు, సమయానికి చేయరాళ్ళు. అందుచేత అదే పరిస్థితి నా జీవితంలోకి వచ్చేసింది. ఇక అంతేకాకుండా పేకాటేవాడికి తాగేవాడికి ఇల్లు గుర్తురాదు, చెప్పండి, భార్య గుర్తురాదు, అంతేకాదు ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోడు, ఇంకా అంతేకాదు నిద్ర ఉండదు, తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఇల్లు జ్ఞాపకం రాదు, భార్య జ్ఞాపకం రాదు. ఇలాంటి అలవాట్లను బట్టి అందుచేత ప్రియులారా, రాను రాను అది ఎలా మారిందంటే, ఇక ఈ అలవాట్లకు బానిస అయిపోవటాన్ని బట్టి రాను రాను నా జీవితంలో నెమ్మది లేకపోవటం, ఆరోగ్యం క్షీణించిపోవటం ప్రారంభించింది. ఎందుకు క్షీణించిపోయింది ఆరోగ్యం అంటే, కుళ్ళు కళ్ళు, కుళ్ళు సారా, బ్రాందీలు, రకరకాల గుటకాలు, రకరకాల చెడు అలవాట్లకు వెళ్ళిపోయి నిద్ర లేకుండా అర్ధరాత్రిగా తిరిగి రావటం, ఎప్పుడు పడితే అప్పుడు రావటం, చెప్పండి, పనులకి పని అందించకపోవటం, ఆదాయం లేకపోవటం, ఇలాగా రకరకాల అలవాట్లకు గురైపోవటాన్ని బట్టి నిద్ర లేక, చెప్పండి, లోన పేగులన్నీ కూడా ఏమైపోయినంటే, చెప్పండి, కుళ్ళిపోయినట్లుగా, చెప్పండి, మొత్తం అంతా పొట్ట ఎత్తుగా వచ్చేసి చేతులు కాళ్ళు సన్నబడిపోయి పాలిపోయిన మనిషిలాగా అయిపోయి జాయిగా బక్కసిక్కిపోయాను. జాయిగా ఏం చేశానంటే మంచం పట్టేశాను. ఎందుకు మంచం పట్టేశానంటే 10 రోజుల వరకు బాత్రూమ్ అవ్వదు, 3 రోజుల వరకు పాస్ పోసుకుంటా యూరిన్ అవ్వదు. ఎందుకంటే బాడీ లోపల అన్నీ స్టక్ అయిపోయినాయి, దుర్వాసన వచ్చేస్తుంది నా దగ్గర. ఎవరు నా పక్క నిలబడలేరు, రే కొంచెం అటు జరుగు అంటారు నన్ను. ఎందుకంటే నా నోట్లోంచి వచ్చే వాసన డ్రైనేజీ కంటే ప్రమాదకరమైన వాసన. ఎందుకంటే చెప్పండి, అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్తారు ఒకసారి, చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఈ రకరకాల తాగుడు వల్ల లోపల ఏమైందంటే లివర్ కంప్లైంట్, పేగులు కంప్లైంట్, లోపల ఉన్నటువంటి అన్నీ కూడా ఏమైపోయినాయి, స్టక్ అయిపోయి వాసన వచ్చేయడం ప్రారంభించింది. అప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగడం ప్రారంభించాను. ఈ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు, ఆ మందులు, ఈ మందులు, అక్కడ వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అంటే హాస్పిటల్ మారుతున్నాయి, మందులు మారుతున్నాయి, డాక్టర్లు మారుతున్నారు, కానీ చెప్పండి, డబ్బుకు మాత్రం స్వస్థత రావట్లేదు, మనసుకు నెమ్మది లేదు. రాను రాను నా భయం ఎక్కడికి వెళ్ళిందంటే, చెప్పండి, మరణ భయం పట్టేసుకుంది. ఈ మరణ భయం ఏం చేసిందంటే, చూడండి, కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చి చచ్చిపోలేదు, భయంతో చచ్చిపోయారు చాలామంది. అలాగే ఈ మరణ భయం పట్టేసుకుని జాయిగా బెంగెట్టేసుకుని ఏం చేశానంటే మంచం పట్టేశాను. మంచం పట్టిన తర్వాత అందరూ చెప్పుకుంటారు కదా, వాళ్ళ నాన్నగారు అంత పనోడయ్యాడు, అంతకంటే మించిపోయిన పనోడయ్యాడు. కానీ ఏమి సుఖం, అన్ని అలవాట్లు వాళ్ళ నాన్నగారిని మించిన అలవాట్లు వచ్చేసినాయి.
అవునులే ఎవడు చేసుకున్నదే ఆడు అనుభవించక తప్పుద్దా, ఆడు ఎంతో మంచోడు అనుకున్న ఆడు కూడా అతని కంటే తండ్రి కంటే దరిద్రుడు అయిపోయాడు వీడని ఊరంతా కూడా ఏం చేసేవారంటే హేళనగా మాట్లాడుతుండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో చెప్పండి ఆరోగ్యం క్షీణించిపోయి నేను మంచం పట్టిన దినాలు, అలా మంచం పట్టేశాను, మంచం పట్టికి లేకలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. నా భార్య వెనకాల తల మీద చేసి కూర్చోబెట్టడం, మరలా జాయిగా కాసేపటికి నేను ఇంత అలా పడి ఉండటం, తినటం, ఎందుకు తిన్నానో తెలియదు, ఎందుకు పడుకున్నానో తెలియదు, భయంకరమైన నీరసం, భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చేస్తున్న దగ్గర. ఆ సమయంలో ప్రియమైన వారులారా, ఎవరో నాకు తెలియదు కానీ ఏమండి సోమవారం నుంచి శనివారం వరకు ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః, పునరేకాక్షాయ నమః, గౌరీపతాయ నమః, శ్రీనివాసాయ నమః, ఇలాగా ఏమండి అన్ని రకాలు సోమవారం నుంచి శనివారం వరకు అన్ని సాంప్రదాయంతో చక్కగా ఏ రోజు ఏ దేవత అయితే ఏ దేవుడైతే ఆ పేరు పెట్టి పూజలు చేసినటువంటి నా జీవితంలో ప్రియులారా, మరణానికి దగ్గరికి వెళ్ళిపోయిన నా జీవితంలో, ఇక నెమ్మది లేనటువంటి నా జీవితంలో, అంత భక్తిపరుడైనటువంటి నా జీవితంలో మరణం మీదకు పడుతున్న టైంలో ఆ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభు దేవుడని కానీ, ప్రార్థనకి వెళ్తే బాగుపడతారని కానీ, దేవుడు బాగు చేస్తాడని కానీ అని ఎప్పుడు నా చెవులతో విన్నటువంటి నేను, అంతకుముందు ఉండేవారా పాస్టర్లు ఉండేవారు, మా ఊర్లో కూడా పాస్టర్ గారు ఉండేవారు, భార్యాభర్తలు ఒక చంద్రరావు పాస్టర్ గారిని ఎవరు ఉండేవారు మా ఊర్లో. వారు ఏం చేస్తాడు, భుజాన్ని సంచేసుకుని చక్కగా ఊరంతా సువార్త చేసి తెల్లబట్టలు వేసుకుని రోడ్లంతా అలాగే 4 ఈదులు తిరిగి బాగున్నారమ్మా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగి వాళ్ళే పలకరించి వారే పరిచయం చేసుకుని ప్రార్థన చేసి ఊరంతా తిరుగుతుండేవారు. నా చిన్నతనంలో నేను అనుకునేవాడిని ఈ పని పాట లేకుండా తిరుగుతాడు, ఇళ్ళంటే తిరుగుతారు, ఏదైనా పని చేసి సావచ్చు కదా, ఆ కూరగాయల కోసం, ఆ బియ్యం కోసం, ఆ కోడిగుడ్ల కోసం ఇళ్ళంటే వద్దన్నా వచ్చేస్తున్నారు ఇల్లో అని పాస్టర్ గారిని ఏలాగులంగా మాట్లాడేవాడిని నేను. ఏమండి ఎప్పుడు చూసినా ఆయన భుజానికి ఒక సంచి ఉండేది. ఎందుకంటే వాళ్ళు సువార్త ప్రకటించేవారు, దేవుని మాటలు ప్రకటించేవారు. మాకు ఎలాగ అర్థమయ్యేదంటే, మా దేవుడు తెలియనప్పుడు ఎలా అర్థం, ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా దేవుడు అంటే తెలియనప్పుడు, సత్యం అంటే తెలియనప్పుడు, ఏమంటే ఆత్మ సంబంధమైన మనసు రానప్పుడు ఎవరికైనా ఎలా అర్థమవుద్దంటే చెప్పండి, విషయంలాగే అర్థమవుద్ది. అప్పుడు నాకు కూడా అలాగే అర్థమైంది. వేళాకోళం చేసి నవ్వుకునే వాళ్ళం, మోడు పిల్లవేంట్రా, తెల్లబట్టలు వేసుకుంది ఏంటవిడి, భర్త బాగానే ఉన్నాడు కదా, ఎవడో చచ్చిపోయినట్టు సిగ్గు లేకుండా ఏంటని వేళాకోళం చేసేవాళ్ళం. అంత భయంకరమైనటువంటి చెప్పండి ఆక్షేపణగా వాడిని మాట్లాడేవాళ్ళం, అవమానకరంగా మాట్లాడేవాళ్ళం, సంచులు వేసి తిరుగుతారని. కానీ నేను కూడా ఈరోజు ఏం చేశాను తెలుసా, అదిగో ఆ సంచి వేసుకొచ్చాను, ఇదిగో ఆయన వేసుకున్న సంచి ఈరోజు నేను కూడా. ఆలోచిస్తున్నారా? ఇక ఆ మంచం పట్టిన సమయంలో ప్రియులారా, ఎవరో ఒక వ్యక్తి ద్వారా పత్రిక, మంచమే పడున్న నా దగ్గరికి ఒక పత్రిక పట్టుకొచ్చి ఆ పత్రికతో ఇలా మాట్లాడుతూ చెప్తున్నారు, బాబు నీకు బాగోలేదని తెలిసింది, మరి బాగుందా, చూపించుకున్నావా, ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఉందని అడుగుతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా, ఈ పత్రిక చదవండి, మనసుకు నెమ్మది ఉంటుంది, యేసుక్రీస్తు నమ్ముకోండి, స్వస్థత దొరుకుద్ది, పరలోక రాజ్యం దొరుకుద్ది, నిజమైన దేవుడు ఆయనని ఆ పత్రిక చెప్తుంటే అన్నాను. అసలు ఆయన ఏం చెప్పాడో కూడా చెవులోకి వెళ్ళలేదు నాకు. ఎందుకు వెళ్ళలేదంటే ఇలాగే చెప్తుంటారు వీళ్ళు అంటే, మరణానికి చచ్చిపోతాడికైనా ఇష్టపడుతున్నాను కానీ ఆ మాట వినడానికి మాత్రం నాకు ఇష్టపడతలా. అప్పుడు ప్రియులారా, అతను ఆ పత్రిక పట్టుకొచ్చి చెప్తున్న మాటలో నాకు వినపద్ది లేదు. కానీ నేను ఒక మాట అన్నాను, చిచ్చి సిగ్గులేదా ఇలాంటి పని చేస్తాకే, ఇంకెప్పుడు కూడా ఇలా రాకే నా దగ్గరికి, నేనేం చేస్తాను నీకు తెలుసు కదా, మళ్ళా ఏంటి ఇలా తీసుకొస్తున్నావు, మన కులం కానిది, ఈ దేశాల మతం, తెల్లోళ్ళ మతం, అమెరికా దేవుడు ఇలాంటివి తీసుకొచ్చి నాకు చెప్తావేంటి, సిగ్గులేదంటే నాకు హేళనకోళం చేసి పంపించాను. మరలా 2వ వారం మరలా వచ్చాడు, మరలా ఆ పత్రిక తెస్తున్నాడు. ఎందుకంటే నేను ఎక్కడున్నాను, మంచం మీద ఉన్నాను. ఆ పత్రిక తెచ్చి చదవమంటుంటే మరలా లెగలేని బాధలో కూడా అతను అలాగే అవమానించాను. మరలా 3వసారి వచ్చి నేను పడుకున్నానట. 3వసారి వచ్చేటప్పటికి దిండి కింద పత్రిక పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ దిండి కింద పత్రిక చూసి మెలకు వచ్చినప్పుడు ఆ పత్రిక చేతికి తగిలినప్పుడు తీసి చదువుతుంటే అందులో 75వ కీర్తన 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవే నాకుండగా లోకంలో ఏదియో అక్కర్లేదని ఉంటుంది.
ఎప్పుడైతే ఆ మాట చదివానో ప్రియులారా, నా ఆలోచనలో మార్పు రావడం ప్రారంభించింది. ఎందుకు తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారనే మాట నన్ను ప్రోత్సాహపరుస్తూ నాతో మాట్లాడుతున్న మాట నిజమే కదా. ఇంతవరకు నేను చేసింది ఏంటి మరి? ఆకాశమందున్న దేవుడిని అంటున్నాడు. మరి మేము చేసినవన్నీ అబద్ధమా? నేను చేసినవన్నీ మోసమా? నేను చేసినవి తెలియక చేస్తున్నామా? అసలు ఏంటి అసలు ఇది? ఆకాశమందున్న దేవుడు ఆయన అయితే 6 రోజులు ఇష్టానుసారంగా పనులు చేసుకుని తిరుగుతున్నాను, 7వ రోజు రకరకాల చెడు అలవాట్లకి ఆదివారం తిరుగుతున్నాను కదా. ఒకవేళ ఈయన ఆదివారానికి దేవుడేమో, ఆదివారానికి దేవుడైతే కనుక ఆ దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అని 3వ వారం ఆ పత్రిక చదివాక నాలో ఆలోచన రావడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పత్రిక నాతో మాట్లాడిందో వెంటనే నాలో మార్పు రావటం ప్రారంభించింది. ఎంత మార్పు చెప్పమంటారా? ఆ పత్రిక తిరగేసి మరగేసి మొత్తం చదివేశాను. 4వ వారం నాడు ఏ మనిషినైతే తిట్టేశానో ఆ వ్యక్తి మరలా వస్తాడా అని ఎదురు చూడటం ప్రారంభించాను. మరలా 4వ వారం నాడు మరలా వచ్చడం ప్రారంభించాడు ఆయన. 4వ వారం యథావిధిగా మరలా వచ్చేసాడు నా దగ్గరికి. చూసారా, 4వ వారం రాడేమో, తిట్టానేమో, అవమానించానేమో అనుకున్నాను, కానీ 4వ వారం మరలా వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు చెప్పంటారా? ప్రపంచంలో సిగ్గులేనుడు ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? ప్రపంచంలో సిగ్గులేనుడు ఎవరంటే పాస్టర్ గారే. పాస్టర్ గారికి సిగ్గు ఉండదు అసలు. ఇప్పుడు అన్ని భరిస్తుంటే నాకు తెలుస్తుంది. పాస్టర్ గారికి సిగ్గు ఉండదు. ఎందుకు తెలుసా? నీకు బాగోలేదన్న సంగతి నువ్వు చెప్తే తెలియలా, దేవుడు చెప్తే అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మీ గృహాల దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి, నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్త అనమాట. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఒక ఆవిడ దగ్గర ప్రార్థన చేస్తాకి వెళ్ళాను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొత్తగా ప్రార్థన చేస్తాకి వెళ్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి, బాబా ఏడు బాబా దేవుణ్ణి నమ్ముకున్నావంట, ప్రార్థన చేస్తున్నావంట, గుడికి వెళ్తున్నావంట అని అడిగింది. అవునమ్మా వెళ్తున్నాను అన్నాను. అంటే ఆవిడ అక్కడ కూర్చుంది, అది చివరి ఆవిడలాగా అంత దూరంలో కూర్చుంది. నేను ఇలా ఇంట్లోంచి వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. ఆవిడకి వందనాలు చెప్పి ఆవిడ ఇలా అంది, బాబా అలా వచ్చావుగానే ఆ చేత్తో కుర్చీ తెచ్చుకో బాబా అంది. నేనేం చేశానంటే సర్లే ఎందుకో చెప్పినప్పుడు నేను కుర్చీ పట్టుకుని వెళ్ళాను. కుర్చీ పట్టుకుని అక్కడ వేసుకున్నాను అనమాట. కానీ నా మనసులో ఆలోచన ఏంటి తెలుసా? కుర్చీ తెచ్చేసుకోమంది పాస్టర్ గారిని కూడా చూడకుండా. కుర్చీ మీరు కూడా అలాంటి వాళ్ళేనా? కుర్చీ మీరే తెచ్చుకొని అంటారేంటి? కుర్చీ తెచ్చేసుకోమంది అనుకుంటున్నాను. పొరపాటున కనుక ఇక్కడే 10 నిమిషాలు ఆగామంటే ఆ చేతితో టీ కూడా పెట్టేమంటది. లోపలికి వెళ్ళి ఎందుకు వచ్చిందిరా బాబు అని, అమ్మ నీకు వందనాలు నేను వెళ్ళొస్తానని చెప్పి పక్కనే వంటగది అనమాట, టీ కూడా పెట్టేమంటది. ఎందుకు వచ్చిందని వందనాలు చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. తర్వాత ప్రియులారా, ఆ మాట విన్నాను, మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. ఆ వ్యక్తి చెప్పిన సువార్తను బట్టి, ఆ పత్రిక చదవటాన్ని బట్టి దేవుడు మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. దేవుడు మందిరానికి వెళ్ళి నేను కొత్తగా వెళ్ళానేమో, నాకేమో అర్థం అవ్వట్లేదు. కొంతమంది మా ఊరు వాళ్ళు తగులుతున్నారు, కానీ ఏమండి ఎవరి మొక్కలు చూద్దామన్నా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళనటువంటి నేను ఆ గుడిలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాను, వెనకాల ఎక్కడో కూర్చున్నాను, తల దించుకుని కూర్చున్నాను. కానీ నాలో నేను బాధపడుతున్నాను. ఏంటి తెలుసు ప్రభా, నేను కూర్చుంటానికి కూడా ఓపిక లేదు, నాకు నిలబడటానికి ఓపిక లేదు. నాలోంచి ఒక వాసన వచ్చేస్తుంది, చుట్టుపక్కల ఏమనుకుంటారో ఏంటో అనుకుంటూ కూర్చున్నాను. ఆ కన్నీళ్ళు వచ్చేతనే కళ్ళల్లోంచి. ఏమంటే ఆ బాధపడుతూ కూర్చుని నేను బాగా కుమిలిపోతూ కూర్చున్నాను. నా పక్క వాళ్ళు అందరూ అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నా, నేను కూర్చొని అలా వెళ్ళాను. కూర్చొని కుమిలిపోతూ ప్రార్థన చేసుకున్నాను, నా బాధను ఏదో చెప్పుకుంటున్నాను. అందులో ఇంకా ఆరాధనలో కొంతమంది చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇలా 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 అలా చప్పట్లు కొట్టి దెబ్బలు నడిపోతున్నారు. ఒక ఆవిడ ఏదో భాషను మాట్లాడేస్తుంది. ఒక ఆవిడ అంటుంది, బాబా నా భర్తను మార్చు, నా పిల్లలు మార్చు, నా మంచి సంబంధం రావాలి నా కొడుకు అంటుంది. ఒక ఆవిడేమో ప్రభా బాబా ఇల్లు కట్టుకోవాలి, వ్యాపారం బాగాలేదని ఒక ఆవిడ ఏదో రకరకాలు మాట్లాడుతున్నారో, రకరకాలుగా దొల్లేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడేస్తున్నారో. అసలు ఏమీ అర్థమవట్లేదు. ఆ మందిరానికి వెళ్తే నాకు అనిపించింది, హాయిగా ఉన్న ప్రాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకు వచ్చానో నాకు తెలుస్తలేదు, వీళ్ళు ఎందుకు ఏడుతున్నారో తెలుస్తలేదు, ఎందుకు పడిపోతున్నారో తెలుస్తలేదు. అసలు ఇలాంటి దగ్గరికి తీసుకొచ్చాడంటరా. చక్కగా ఒక కొబ్బరికాయ పెట్టి, ఒక అట్టుపండు పెట్టి, ఒక అగరత్తి వెలిగించి దండం పెట్టుకుంటే ప్రాణం హాయిగా ఉండేది నాకు. ఈడేంటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అనుకున్నాను, మనసులో బాధపడ్డాను. కానీ దేవుడు వాక్యంలో కాకుండా ఒక మంచి మాట ఉంటుంది లోకంలో. ఏంటి చెప్పమంటారా? తినగ 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 వేప ఎలా ఉంటుందట చెప్పాలి, నోటితో తియ్యగా ఉంటుంది. తినగ 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 వేప ఎలా ఉంటుంది? తియ్యగా ఉంటుంది. అలాగే వినగా ఒక రోజు ఆ వాక్యం మన జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తుంది. స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. అర్థము కాదనుకున్న నేను బ్రతకాలి కాబట్టి, చెప్పండి అర్థం అవ్వకపోయినా బ్రతకాలనే ఆశ ఉంది కాబట్టి ఆ కుమిలిపోతూ నేను ప్రార్థన ఏం చేసుకుంటున్నానంటే
ప్రభా నువ్వు దేవుడు అని నాకు తెలియదు, నాకైతే బ్రతకాలని ఉంది ప్రభా, కొత్తగా పెళ్ళయింది, 4-5 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు నాయన, ఆరోగ్యం కుళ్ళిపోతుంది ప్రభా, ఊపిరి అందట్లేదు, గాలి పీల్చలేక వదలలేకపోతున్నాను, డొక్కలో నొప్పి వచ్చేస్తుంది, కడుపులో భరించలేకపోతున్నాను, బాత్రూమ్కి వెళ్తుంటే బ్లడ్ సీసాలో పోసినట్టు కారిపోతుంది ప్రభా, నన్ను బ్రతికించిన ఆయన, ఒకవేళ నన్ను బ్రతికిస్తే నీ పాదాల దగ్గర పడి ఉంటాను నాయన, నువ్వెవరో నాకు తెలియక నిన్ను అవమానించాను, పాస్టర్లు ఏడిపించాను ప్రభా, నిజంగా నువ్వు నన్ను కనికరించి బ్రతికిస్తే బ్రతికున్నంతకాలం నీ సేవ నమ్మకంగా చేసి బ్రతుకుతాను ప్రభా, నాకు బ్రతకాలని ఉందయ్యా, ఒక్క అవకాశం ఈ ప్రభా అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేయటం ప్రారంభించాను. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఆ ప్రార్థన చేసేసుకున్నాను, నన్ను తీసుకెళ్ళి అతనితో అంటున్నాను, నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను తీసుకెళ్ళిపో అంటే అతను అన్నాడు సరే వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అది అంతా నాకేం అర్థం అవ్వలేదు, నా బాధ చెప్పుకున్నాను కానీ అక్కడ వాతావరణం నాకేం అర్థం కాల. కానీ ప్రియులారా మరలా వచ్చేసాడు, మరలా వచ్చి మళ్ళీ మందిరానికి వెళ్దాం అన్నప్పుడు అప్పటికి నేను రెడీ అయిపోయిన, స్నానం చేసేసి, దేవుడి మీద ఒక నమ్మకం పుడుతుంది, ఆ వాగ్దానం ఆ మాట నన్ను గుచ్చుకుంటుంది నా మనసులో, ఏమో ఆకాశమందున్న దేవుడట బ్రతికిస్తాడేమో అనే ఆశ మనసులో పుట్టి మరలా స్నానం చేసి రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యేటప్పటికి మరలా సైకిల్ వేసుకొచ్చేసాడు మందిరానికి చక్కగా తీసుకెళ్ళేటప్పటికి. ఆ రోజు కావాలనే లేట్గా వెళ్ళాం, ఎందుకంటే ఆరాధన ఏమో అర్థం అవ్వలేదు కదా, పడిపోతుంది ఏంటో, దొల్లేస్తున్నారు ఏంటో, ఏదేదో మాట్లాడుతున్నారు అర్థం అవ్వలేదని ఆరాధన అయిపోయాక వెళ్తే అక్కడికి వెళ్ళి వాక్యం ప్రారంభించబడింది. ఆ వాక్యంలో ఏం చెప్తున్నాడు దైవజనుడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వింటున్నప్పుడు నాకు అనిపించింది నిజమే కదా, ఎన్నోసార్లు తలపగలు కొట్టాను, ఎన్నోసార్లు చేతులు తిప్పేశాను, ఎన్నోసార్లు బట్టలు కాల్చేశాను, ఎన్నోసార్లు ముఖం మీద ఉమ్ము పూసేశాను, ఎన్నోసార్లు అక్రమ సంబంధమైన మాటలు మాట్లాడేశాను. అయ్యో ఎక్కడి నుంచో నన్ను నమ్ముకుని వచ్చింది, ఇంటికి రాగానే కదా మంచినీళ్ళు ఇచ్చేది, వేడి నీళ్ళు పెట్టేది, బట్టలు ఉతికేది, చక్కగా కాళ్ళు చేసి కొబ్బరి నూనె రాసేది, ఇంత మంచి భార్యని ఇస్తే ఇంత హేళనగా మాట్లాడి తప్పు చేశానా అని నాకు ఆ రోజు ఆ వాక్యం నాకు అర్థమైందండి. స్తోత్రం చెప్తారా? ఎవరు చెప్పారు నాకు ఆ మాట? ఎవరు చెప్పారు నాకు ఆ మాట? చెప్పండి. దేవుని వాక్యం నాతో మాట్లాడింది. అవును నిజమే, గుణవతైన భార్య దొరకటం చాలా విశేషం, చాలా గొప్పతనం అనుకుని ఆ రోజు నుంచి నా భార్య మీద చెయ్యెత్తడం మానేశాను, కొట్టడం మానేశాను. చెప్పండి, ఏడిపించడం మానేశాను. ఆలోచిస్తున్నారా? ఏడిపించడం మానేశాను, కొట్టడం మానేశాను, తిట్టడం మానేశాను. చెప్పండి, అంతవరకు ఏమండి ఎదురు చెప్తుంటే కోపపడి దౌడు మీద కొట్టేసినటువంటి నేను ఆ వాక్యం విన్న తర్వాత ఏం చేశానంటే చెయ్యెత్తడం మానేసి ప్రశాంతంగా ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకంటే మందిరానికి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను, అప్పుడు అనుకునేవాడిని, అవును కదా ఎంతమంది కులాల వారు మందిరానికి వెళ్తున్నారంటే, ఇన్ని రకాల జాతుల వారు, మతాల వారు దేవుని మందిరానికి వెళ్తున్నారంటే ఏదో ఒక గొప్ప విశేషం అందులో లేకపోలేదు, ఆయన దగ్గర ఏదో గొప్పతనం లేకపోలేదు, ఆయనలో ఏదో మహిమ ఉంది, లేకపోతే ఈ ప్రజలందరూ అలా వెళ్ళరు కదా, అందులో నేను ఒక్కడిని బాధతో వెళ్ళాను, నన్ను నిజంగా దేవుడు బాగు చేస్తాడంటావా అనుకుంటా వెళ్ళాను. కానీ ఈ వాక్యాల ద్వారా నాకు మార్పు రావడం ప్రారంభించింది. ప్రియులారా 6 నెలలు ఏమండి ఒక్క ఆదివారం నేను ఏ రోజైతే దేవుణ్ణి నమ్ముకున్నానో, దేవుణ్ణి నమ్ముకున్న రోజును ప్రారంభించి ఆ వారం మొదలుకొని ఇప్పటి వరకు యేసుక్రీస్తు కూర్చున్నటువంటి మాట చెప్పకుండా ఎప్పుడు లేనండి. రెండోది, మందిరం మానినటువంటి ఆనవాళ్ళు ఒక్క వారం కూడా నా జీవితంలో ఉండదు. స్తోత్రం చెప్తారా? ఏ సంవత్సరంలో 3 వారాలు మానేసేవారు, 5 వారాలు మానేసేవారు, 10 వారాలు మానేసేవారు, ఏమండి వత్త మానేసేవారు ఎంతోమంది ఉంటారు ఆశీర్వాదాలు పోగొట్టుకుని. కానీ నేను ఏ నమ్మకంతో దేవుడి సన్నిధికి వెళ్ళానో, ఎలా బ్రతకాలని దేవుడి సన్నిధికి వెళ్ళానో అదే విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకున్నాను. ఏ వారము మానకుండా, ఏది మంచి చెడు ఏది జరిగినా దేవుడే జరిగిస్తాడు అనుకుని విశ్వాసంతో వెళ్ళటం ప్రారంభించాను. ప్రియులారా, ఆ వెళ్ళటాన్ని బట్టి దేవుడు నన్ను కనికరించాడు. నాకు తెలియకుండానే మందులు వాడినా, డాక్టర్లు మార్చినా, ఏమండి ఆయాసం కానీ, ఒళ్ళు బరువు కానీ, పాలిపోయినట్టు అయిపోయి నా శరీరం, ఏమండి ముఖం డోక్కుపోయినట్టు అయిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఏమండి అంత దీనమైన స్థితిలో ఉన్న నన్ను దేవుడు విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నట్లుగా దేవుడు 6 నెలలు తిరగకుండానే పరిపూర్ణమైన ఆరోగ్యం నాకు ఇచ్చాడండి. స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందని నేను ఒక మాట చెప్పమంటారా, ఎవరికి అర్థమవుతుందండి. అది ఎవరైనా చెబితే అర్థం కాదు. అది ఇప్పుడు నీకేం జరిగిందో నీకే తెలియాలి, అది నాకేం జరిగిందో నాకే తెలుస్తుంది. ఎందుకంటే నీకు జరిగింది నీకు తెలిస్తే నువ్వు మందిరం మానవు, నీకు జరిగిందని నువ్వు మర్చిపోతే మందిరం మానేస్తావు, ప్రార్థన మానేస్తావు, తలకాయ పొడి వస్తే మానేసేవాళ్ళు, కాళ్ళు ఎప్పుడు వస్తే మానేసేవారు, బంధువులు వస్తే మానేసేవాళ్ళు,
అసలు ఇది నిజంగా భక్తి అంటారా? దేవుడు ముందుకు వెళ్ళేటప్పుడు, దేవుడు మందిరానికి వెళ్ళేటప్పుడు చెప్పండి, ఏది జరిగినా దేవుడే చూసుకుంటాడని వెళ్ళటం ప్రారంభించాం. దేవుడు పట్టుకున్నాడో నాకు అర్థమైంది, బాగు చేశాడు. ఎలా బాగు చేశాడు? ప్రార్థన చేసినటువంటి తైలం ఏమండి ఆ వాటర్లో వేసుకోవటం, విశ్వాసంతో చెప్పండి దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మకంతో ఆ వాటర్ ప్రార్థన తైలం వేసినటువంటి ఆ నీళ్లు తాగటం. ప్రభా బ్రతికితే నీ కొరకు బ్రతికించు, లేదా నీ చిత్తం అనుకొని మొండి విశ్వాసంతో ప్రభు పట్టుకున్నాను. ప్రియులారా, దేవుడు స్వస్థపరిచిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా దేవుడు ఉన్నాడని నేను నమ్మిన తర్వాత నా భార్య కూడా ఏం చేసింది తెలుసా? ఇప్పుడు మీ ఆడవాళ్ళు తొందరగా నమ్ముతారు? అసలు మీ ఆడవాళ్ళు అస్సలు నమ్మరు తొందరగా. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్న సంవత్సరం వరకు నా భార్య బాప్తీసం తీసుకోవాలా. ఎందుకంటే మళ్ళీ వీడు తాగి వస్తాడో, మళ్ళీ వీడు అర్ధరాత్రి కూడా వస్తాడు, వీడు ఖచ్చితంగా నమ్మకూడదని. వీడు రకరకాలుగా వెళ్తున్నాడు కానీ ఈయన ఎప్పుడోకప్పుడు మళ్ళీ ఇలాంటి తిరగబడతాడు, ఎప్పుడు దెబ్బలు కొడతాడు, ఇలాగా అనుకునేది తప్ప నేను పూర్తిగా మారిన సంగతి సంవత్సరం కనిపెట్టిందండి. అంటే ఎంత గొప్పలో చూడండి మీ ఆడవాళ్ళు. అంటే సంవత్సరం కనిపెట్టిన తర్వాత ఆవిడ కూడా మారిపోయింది. ఇద్దరం కలిసి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళటం ప్రారంభించామో చెప్పండి, నేను మందిరానికి వెళ్ళటం ప్రారంభించి బాగుపడి మందిరానికి వెళ్ళటం నా భార్య అంటుంది, ప్రభా అప్పటికి చెప్పండి 8 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. ఆవిడ బాధతో తెలుసు, ప్రభా మేము గుడ్రాలు అంటున్నారు అందరూ, ఎవరైనా ముఖం నన్ను చూడాలంటే చెప్పండి వెనక్కి తిరిగి తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని, అందరూ నా ముఖం చూడకూడదట. ఏమండి నాకు పిల్లలు లేరని నన్ను అవమానిస్తున్నారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. ప్రభా నిజంగా నువ్వు దేవుడు అంటే, నా భర్తను మార్చి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు బిడ్డల్ని ప్రభా అని ప్రార్థించడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన ఎప్పుడు కూడా ప్రార్థనలో తెల్లవారుజామున లేకటం, 5 గంటలు వేసి ప్రార్థన చేసుకోవటం ఎప్పుడు నిత్యం ఇలా జరుగుతుండేది. ఉమ్మడిల్లు కదా, ఆ ఉమ్మడిల్లో మా నాన్నగారు పక్క పరుషలో పడుకునేవారు. 5 గంటలకు తలుపు తీస్తే మా కన్నీళ్లతో, ప్రభువా నువ్వు బ్రతికించిన గొప్ప దేవుడు అయ్యా, మాకు బిడ్డలు ఈ ప్రభు అని ఆవిడ ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారికి ఆ ప్రార్థన విన్నారు. ఒక రోజు రాత్రి ఈయన అన్నాడు, తలుపు ఇలా తీసి అన్నాడు, ఎరా ఏంటిది ఏడుతుంది ఏంటారు బాబిదా, ఎందుకు ఏడుతుంది ఇది? ఎవరు చచ్చిపోలేదు కదా ఇంక ఇంట్లోనూ, ఎవరు చచ్చిపోయిన ఏడుతుంది ఇది? అయ్యి బాబోయ్ అందరూ బాగానే ఉన్నాం కదా, మేము ఇంకా సావకుండానే ఏడుతుంది ఏంట్రా బాబు నీ పిల్లమని మొదలెట్టాడు మా నాన్న. ఆవిడ ఎందుకు ఏడుతుంది చెప్పండి ఎందుకు? నేను అంటాను, ఎవరి దగ్గర ఏడవాలో అక్కడ ఏడితే కార్యాలు చూస్తాం మనం. స్తోత్రం చెప్పండి. మనం మనుషుల దగ్గర ఏడుస్తాం, దేవుడి దగ్గర ఏడం మనం. అవునంటారు కదంటారా? మనుషుల దగ్గర ఏడుస్తాం కాబట్టి మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఆ ఏడ్చేది ఎక్కడ ఏడాలి? దేవుడి దగ్గర ఏడ్చామనుకోండి, దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ అంత అవమానించేవాడు మా నాన్నగారు. ఆ తర్వాత మేము దేవుణ్ణి నమ్ముకున్నందుకు మా నాన్నగారు మా మీద పగబట్టేశాడు. అదిగో మన ఇంట వంట లేదు, ఎవరో విదేశాల మాత్రం దేవుడు తీసుకొచ్చి కంటిచ్చారు, ఇప్పుడు నా మాట ఆడకెత్తలేదు. అంతే మరి. యేసయ్య రక్తం ఒకసారి ఎక్కింది అంటే, విశ్వాసం ఒక్కసారి గుచ్చుకుందంటే చచ్చానే చచ్చిపోతుంది తప్ప వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదంతే. అది దేవుళ్ళో ఉన్న శక్తి అంత గొప్పది. ఎన్ని ప్రయత్నాలు చేశాడో. నాకు భార్యను పిలిచి అన్నాడు, అమ్మా నీ భర్త ప్రార్థనకి వెళ్తున్నాడు, నీ గాజులు చేయింతాను, నలభూసలు చేయింతాను, చెప్పండి పెత్తనం నీ చేతికి ఇచ్చేస్తాను, ఆడు ప్రార్థనకి వెళ్ళడం ఆపే బాబా అని చెప్పి మా భార్యను కూడా ఎన్నోసార్లు మా నాన్నగారు గద్దిస్తే ఆవిడ అనేదంట, ఆయన నా మాట ఆలకించరండి మావయ్య గారు, నేనేమీ చేయలేను అందట. నువ్వు అలాగే తయారయ్యావు అని చెప్పి ఆవిడ మీద దెబ్బలాడేవాడు. ఇలాగ రోజు మా ఇంట్లో ఏమవుతుండే అంటే, ఏదైనా గొడవ జరిగితే చిలికి గొడవ అయితే అది ఆఖరికి ఏ గొడవ అయ్యేదంటే యేసయ్య గొడవ అయ్యేది. ఈ యేసయ్య గొడవ అయ్యేటప్పటికి అందరూ కూడా ఏమనుకునే, అందరూ ఇలా తెలియని వాళ్ళు ఇలా అనేవారు, ఎందుకు బెమ్మ ఒరే పెద్దోడే ఎందుకు మానేచ్చు కదంటారు ప్రార్థనలో, మీరు ఆయనకి ఇష్టం లేని పని అనేవారు. ఇప్పుడు నేను బాగుపడ్డాను కానీ ఆయన కాదు కదా, జబ్బు నాకు తగ్గింది, నాకు తెలిసింది అందులో రుచి. అందుకే తినగ వేప చేదుగా ఉంటుంది, వినగ వాక్యము విశ్వాసాన్ని పుట్టిస్తుంది. అలాంటి ప్రియులారా, ఎప్పుడైతే మా నాన్నగారు ఇంకా నా మీద కసి పెట్టేసుకుని నేను యేసుప్రభుని నమ్ముకున్నందుకు నాకు పంచాయతీ, ఊర్లో రాజుల మధ్యలో ఏం చేశారంటే పంచాయతీ పెట్టించారు. పంచాయతీలో ఏం చెప్తున్నారంటే, అందరూ ఒకలాంటి అందరూ, ఒరే పెద్దోడా ఎందుకురా మీ నాన్నకి అలాంటి అవమానం తెస్తావు, అక్కడ ఏముందని వెళ్ళేవరా అని వాళ్ళు కొంతమంది. ఆ 15-20 మంది మధ్యలో పంచాయతీ పెట్టేస్తే అందులో ఒక ఆయన లేచి ఇలా మాట్లాడుతున్నాడు, మీరు అందరూ అలా అంటారు కానీ
ఆడికి అక్కడికి వెళ్ళాక ఏదో బాగుంది అంటున్నాడు కదా, వదిలేయచ్చు కదా బెమ్మ, ఎందుకురా ఆడిని అవమానించి ఇంటికి పెద్దోడిని ఏడిపిస్తావు, వదిలేయచ్చు కదా. ఆడికి వెళ్ళాక బాగుంది అంటున్నాడు, ఆరోగ్యం తేలిగ్గా ఉందంటున్నాడు, నెమ్మది అవుతుంది అంటున్నాడు, అతను వదిలేయచ్చు కదా అన్నాడు. అందులో ఒక ఆయన అంటాడు, ఏంటి మీరు వదిలేయమంటారు, మీరు కూడా ఆడిపక్షంగా చెప్తున్నారని చెప్పి మా నాన్నగారు ఆయన మీద కేకలేస్తుంటే అని అంటున్నాడు. అందులో పెద్ద ఆయన అంటున్నాడు, ఒరే బెమ్మ నేను మాట చెప్పనా, నీకు పులుసు ఇష్టం, ఆడికి పప్పు ఇష్టం, ఏమండి నీకు కూర ఇష్టం చెప్పండి, ఆడికి పచ్చడి ఇస్తాం, ఏ కూర అయినా ఏ పులుసు అయినా ఏ పప్పు అయినా తినేది ఆ కడుపు కోసమే కదట్రా, పోనే వదిలేరా అంటుంటే మా నాన్నగారు అన్నారు, ఏమండి ఇక్కడే చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను, ఆడు కనుక మరలా ప్రార్థనకి వెళ్ళినట్టు నాకు కనపడితే పెట్రోల్ పోసి కాల్చేస్తున్న భార్యాభర్తలు ఇద్దరు అన్నాడు మా నాన్న. ఈ మాట అసలు ఎప్పుడు అనాలంటారు? మీ సాక్ష్యం బాగేంటి అర్థం అది. ఈ మాట అసలు ఎప్పుడు అనాలి నన్ను? మరలా నాకు మళ్ళీ పేకాడినట్టు కానీ తాగినట్టు కానీ కనపడితే కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాను ఎదవకానా అని తిట్టాలి అసలు మా నాన్న రోజు. కానీ మా నాన్న పేకాడి, మా ఊర్లోనే 24/7 అనమాట, అంటే 24 గంటలు పేకాడతారు మా ఊర్లో. అంటే టీముల కింద వెళ్ళి వాళ్ళు ఎత్తుంటారు, వచ్చి వాళ్ళు ఎత్తుంటారు. అంటే తెల్లవారులు ఆడేవాళ్ళు ఉంటారు, పగలు ఆడేవాళ్ళు ఉంటారు, బ్యాచ్ల కింద ఉంటుంటాయి. ఆ టైంలో మా నాన్నగారు నిద్ర పట్టక ఏం చేస్తున్నాడంటే, ఒక రోజు రాత్రి 12 గంటలకు పేకాడతాకి వెళ్తున్నాడు అర్ధరాత్రి ఇక్కడ సైకిల్ వేసుకొని. నేనేం చేస్తున్నాను తెలుసా, పేకాడి వచ్చేస్తున్నాను మధ్యలో. ఇద్దరు మధ్యలో ఎదురయ్యాం, ఇద్దరు ఇలా మధ్యలో ఎదురయ్యండి. ఆయన ఏం పేకాడతాకి వెళ్తున్నాడు, నేను పేకాడి వచ్చేస్తున్నాను, ఇద్దరు ఇలా ఎదురయ్యాం, సైకిళ్ళు ఎదురయినప్పుడు ఏం చేయాలి ఆపి, ఒరే బుద్ధి లేనుడా, ఇంటికాడ భార్య ఏడుస్తుంటే ఏంటి ఎదవలవాడు నాకు మళ్ళీ వదిలి నాతో పోవాలనుకుంటే నీకేంట్రా అని తిట్టాలి కదా. ఆ రోజు పోన్లే నాలాంటి వారసుడు తయారయ్యనుకున్నామో అసలు ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు నేను బాగుపడి ప్రార్థనకి వెళ్తున్నాడు మాత్రం ఏమంటాడు, అసలు నీవు ప్రార్థనకి వెళ్తాక అసలు వీలు లేదని షరతులు విధిస్తున్నాడు. అప్పుడు అందరూ కూడా నన్ను చెప్పండి రకరకాలుగా మాట్లాడారు. ఆ టైంలో ఏం చేశారంటే అందరూ కూడా అన్నారు, వదిలేయండిరా అని వదిలేయండి, బాబు కొడుకు మీద తగు మీద తీర్చడం పొమ్మని అన్నారు వాళ్ళు. ఆ పొమ్మన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మా నాన్నగారు వస్తా ఏమన్నారు తెలుసా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీ ముందు, వాడు పెళ్ళాన్ని తీసుకుని, అంటే భార్య అంటే మీకు అర్థం అవడం చెప్తున్నా, తన భార్యని తీసుకుని వాడి ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే పెట్రోల్ పోసి కాల్చేస్తానని చెప్పాడు. ఆ మాటకు భయం వేసి చెప్పండి వెంటనే సింగవరానికి నిడదోలికి 2 కిలోమీటర్లు ఉంటుంది, ఆ 2 కిలోమీటర్ల సైకిల్ వేసుకొచ్చేసి ఇంటికి వచ్చి ఒక సాకల వాని మూటవలే బట్టలన్నీ కూడా లింగిలో కట్టేసుకొని, ఆ బీర్లో ఒక లింగి, నా బట్టలన్నీ ఒక లింగిలో కట్టేసుకొని, ఆ సైకిల్ హ్యాండిల్ మీద బట్టలు పెట్టుకుని చెప్పండి వెంటనే ఇంట్లోంచి అలా దాటి ఆ సైకిల్ మించి తీసుకొని అలా దాటి బయటకు వచ్చేసామండి. ఆ రాజుల మధ్యలో ఒకటే చెప్పా, అయ్యా చచ్చైనా చచ్చిపోతాను కానీ యేసయ్యను మాత్రం విడిచిపెట్టను నేను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బ్రతికించిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను నేను, అవసరమైతే ఎవరినైనా విడిచిపెట్టేస్తాను నేను. నాకు దేవుడే కావాలండి, మీరు ఎన్నైనానండి, ఎన్ని హింసలైనా పెట్టండి, ఎంత అవమానమైనా చేయండి, కానీ నా యేసు లేకపోతే నేను బ్రతకలేనండి, ఆయన ఉంటేనే ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను అని చెప్పి మొండిగా నేను మాట్లాడితే ఆయన కోపం వచ్చి మాట అనగానే నేను బట్టలు మూటలు కట్టుకొని సైకిల్ మీద పెట్టుకుని ఎంత నుంచి అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు క్యాన్తో పెట్రోల్ పట్టుకొని వస్తున్నాడండి. చూసారా, యేసయ్యను నమ్ముకున్నందుకు ఇప్పటికి కూడా లోకం ఇలాగే ఉందండి. ఆ రోజు నేను ఎంత అవమానించానని నేను చెప్పినా ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే ఎవరి జీవితంలో వాళ్ళు అనుభవించే వరకు ఎవరికి అర్థం కాదు. ప్రియులారా, అంత భయంకరంగా పెట్రోల్ క్యాన్ పట్టుకుని వచ్చాడండి మా నాన్నగారు. బయటికి దాటి వెళ్ళిపోయాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నా భార్య అప్పటికి 13 సంవత్సరాలండి, పిల్లలు లేరు మాకు. నాకు ఆరోగ్యం అయితే వచ్చింది కానీ పిల్లలు లేరు. చెప్పండి హెల్తీగా ఉన్నాను, కానీ ఆ బాధలు భరించలేక బయటకు వచ్చిన నేను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో కట్టుబట్టలతో దోపుచెర్ల అనే ప్రాంతం వెళ్ళిపోయానండి. స్తోత్రం చెప్తారా? దోపుచెర్ల ప్రాంతంలో బంధువులు లేరు, స్నేహితులు లేరు, చుట్టాలు లేరు, అసలు తెలిసిన వారు ఎవరూ లేరు. అక్కడికి దేవుడు చూపించిన దర్శనాన్ని పట్టుకుని వెళ్ళిపోయాను. ఆ దర్శనం రోడ్డు 4 ప్లస్ గుర్తు దేవుడు రోడ్డు చూపించాడు. ఆ ప్లస్ గుర్తు రోడ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పండి వారం 10 రోజులు తిరిగాం. ఆ వారం 10 రోజులు అయిపోయాక దోపుచెర్ల సెంటర్లో దేవుడు నిర్ధారించాడు. ఆ ఊర్లో నిలబడిపోయాం. అక్కడ చిన్న చెక్కలు కొట్టు పెట్టుకుని కోల్డ్ టర్నింగ్ పడుతూ చిచ్చుబొడ్లు డిజైన్ కట్ చేస్తూ షేపులు డిజైన్ కట్ చేస్తూ అక్కడ పిల్లలు ఎలాగోలాగా బ్రతికేద్దామని అక్కడికి వెళ్ళాం. అప్పటికి కూడా పిల్లలు లేరు. పిల్లలు ఆ టైంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన 2 నెలలకు దేవుడు నా భార్య గర్భాన్ని తెరిచాడండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 13 సంవత్సరాలకు దేవుడు బిడ్డనిచ్చాడండి నాకు. ఇంట్లోంచి బయటకు వచ్చాం. చెప్పండి అక్కడ చెక్కలు కొట్టు పెట్టుకున్నాం. ఎక్కడికి ఆరాధనకి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మాకు ఇంటి దగ్గరలో ఒక మందిరం ఉంది.
ఆ మందిరము దైవజనులు సీయోను కుమార్ గారు, మీకు చాలామంది సేవకులు తెలుస్తుంటుంది, సీయోను కుమార్ గారు దోపిచర్ల, చెప్పండి అగాపే ప్రేయర్ హౌస్ వ్యవస్థాపకులు. ఆ మందిరంలోకి వెళ్ళిన సాక్ష్యాన్ని చెప్పుకున్నాను, నేను ఎవరో చెప్పుకున్నాను, నేను ఎందుకు వచ్చానో చెప్పుకున్నాను, నన్ను ఇంట్లోంచి ఎలా ఎలివేశారో చెప్పుకున్నాను. చెప్పండి ఆ బాధ అంతా అక్కడ చెప్పుకుంటే ఆ సంఘం, ఆ కుటుంబం ఏం చేస్తుందంటే రక్త సంబంధం కంటే కూడా నన్ను దగ్గరికి చేర్చుకుంది. స్తోత్రం చెప్పండి. నిజంగా ఒక్క మాట, అద్భుతమైన మాట చెప్పిన ముగింపులో, ఇదిగో నీ బంధువులైనా నిన్ను అవమానిస్తారు, కానీ సంఘం మాత్రం ఏం చేస్తుంది తెలుసా? నిత్యము ఎవరైనా తెలియకపోయినా సంఘం వేస్తుంది తెలుసా? సంఘం ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తూనే ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళని నేను అర్థం చేసుకోవచ్చు, కానీ సంఘం అర్థం చేసుకుంటుంది నిన్ను. నువ్వు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ దైవజనులకు మాత్రం నువ్వు అర్థం అవుతావు. ఎందుకంటే ప్రపంచంలో సిగ్గులోనే ఎవరో దైవజనుడే. పాస్టర్ గారు అంటే మీరే అన్నట్టు కదా. స్తోత్రం చెప్పండి. ఆలోచిస్తున్నారా? ఆ విధంగా ప్రియులారా, ఆ సేవకుల చేతిలో పడ్డానండి. ఒక 7 సంవత్సరాలు ఆ దైవజనుల అయ్యగారిని చక్క బండి మీద మీటింగ్ తీసుకెళ్తాం, ఆయన బండి తోలుతాం, అక్కడ వాక్యాలు రాసుకోవటం, మళ్ళీ ఇంటికి రావటం, ఆరాధన టైంకి మందిరం అంతా శుభ్రం చేయటం. నా భార్య ఏమండి నీళ్లు పోసుకుంది 13 సంవత్సరాలకి, అయినప్పటికీ కూడా ఆ మందిరాలు శుభ్రం చేయటం, ఆ బరకాలు వేయటం, ఆ కుర్చీలు తిరగటం, ఆ సౌండ్ సిస్టమ్ శుభ్రం చేయటం, ఈ పరిచర్య అంతా నా భార్య నేను వెళ్ళి అక్కడ చక్కగా మందిరంలో చేయటం ప్రారంభించాం. ఆ పరిచర్యను దేవుడు అందుకే అంటాడు, ఆలోచించాలి ప్రియులరా, దేవుడు పని చేస్తానంటే దేవుడు ఎవ్వరికీ బాకీ ఉండడంట. స్తోత్రం చెప్పండి. దేవుడు పనిచేస్తే దేవుడు ఎవరికే ఎప్పుడు బాకీ ఉండడండి. ఆ పరిచర్య చేసిన మేము చెప్పండి, ప్రతి రూపాయిని అక్కడ కొట్టు పెట్టాను, ఆ కొట్లో పెడుతూ ప్రతి రూపాయల దశంభాగం తెత్తం నేర్చుకున్నాను నేను. కష్టజ్జతలో దశంభాగం నాకు తెలియదు అప్పటి వరకు కూడా, ఇలా చేస్తే దీవించబడతామని. వెంటనే నా మాట విన్నాను, నా గుండెలో పట్టుకుంది. నేను ఫస్ట్ నెలలో 400 చేశాను, 40 రూపాయలు తీసాను. తర్వాత 3000 చేశాను, 300 తీసాను. తర్వాత 10,000 చేశాను, 1000 రూపాయలు తీసాను. తర్వాత అక్కడున్న 7 సంవత్సరాలు కూడా ఆఖరి సంవత్సరంలో ఆఖరి నెల ఎంత చేసేది తెలుసా? 2700 పని చేశాను, 2700 దశంభాగం తీసేవాడిని. ఈ దశంభాగం పట్టుకెళ్ళి సంస్కారం రోజున సేవకులకి ఇచ్చి కుటుంబంగా ప్రార్థన చేసుకునే వాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాకు ఒక పాపనిచ్చాడు. ఆ పాపకి దైవజనుల చేతుల మీదుగా గ్రేస్ అని పేరు పెట్టాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్రేస్ అని పేరు పెట్టాం. ఈ గ్రేస్ అని పేరు పెట్టి మీద కుటుంబంగా నిలబడి ఈ దశంభాగం వారి చేతిలో పెట్టి నా బిడ్డతో నా భార్య నన్ను ప్రార్థన చేయించుకుని వచ్చేసేవాళ్ళం. ఇలాగ పరిచర్యలో ముందుకెళ్ళటం ప్రారంభించాం. ఆ వాక్యాలు వేసుకోవటం, చక్కగా ఏమంటే పాట పాడాను మూర్తి గారు అంటాం. తర్వాత పాట నేర్చుకున్నాను. తర్వాత అసలు మైక్ ఇలా అయిపోయేది, అసలు మైక్ పట్టుకునేవాడిని కాదు. అలాంటిది మైక్ పట్టుకుంటాం, ప్రార్థన చేయటం, పాట పాడతాం, ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యానికి వెళ్తాం. ఇలాగ 15 సంవత్సరాల క్రితం దైవజనులు నన్ను ఒక కడిగిన ఆణిముత్యంలాగా నాలో ఉన్న తలంతులు, నాలో ఉన్న భారం, నాలో ఉన్న ఆసక్తిని చూసి వారు దేవుడు పని అప్పగించేవారు. అది నమ్మకంగా చేయటం ప్రారంభించాను ప్రియులారా. అంతే. ఆ 7 సంవత్సరాలు పోయిన తర్వాత ఏ తండ్రి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడో మళ్ళీ ఆ తండ్రి దగ్గర నుంచే ఫోన్ వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏంటో ఫోన్ తెలుసా? ఒరే, నీ ఆస్తి నా దగ్గర ఉంటే మాకు నిద్ర పడతలేదు, ఆ ఆస్తి ఏదో నీకు ఎంత వాటా వస్తుందో అంత ఇచ్చేస్తాం, నువ్వు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడికే వచ్చారా, ఈ ఆస్తిని మేము ఏం చేసుకోరా, చచ్చిపోయి ముసలోళ్ళు అయిపోతున్నాం అని చెప్పి పోగొట్టుకున్న ఆస్తిని మరలా మా నాన్నగారు పిలిచి నా పేరు రిజిస్టర్ చేశారండి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ 3 ఆశీర్వాదాలు మీకు అర్థం అవ్వాలి. 1, కుళ్ళిపోయిన శరీరము స్వస్థపడింది. 2, పుట్టరనుకున్న పిల్లలు పుట్టారు. 3, పోగొట్టుకున్న ఆస్తి మరలా తిరిగి నా చేతికి వచ్చింది. ఆ ఇచ్చిన ఆస్తిలో నేనేం చేశానంటే కట్టుబట్టలు తేలిన నేను మరలా దైవజనులు ఏం చేస్తారంటే, మూర్తి గారు దేవుడు మీకు పిల్లనిచ్చాడు, స్వాస్యము మీ పితరుల కష్టార్జితం, నీ కష్టార్జితం అది, మీరు వెళ్ళండి. ఒకవేళ నిడదవోలు, ఒకవేళ అక్కడికి మరలా మీరు వెళ్తే దేవుడు మీ ద్వారా ఏమో కొన్ని ఆత్మలు రక్షించుకుంటారేమో అని ప్రార్థన చేసే దైవజనుల కుటుంబం మమ్మల్ని పంపించినప్పుడు నేను పంపబడి వచ్చానండి నిడదవోలు. అలా పంపబడి వచ్చిన నేను ప్రార్థన చేసి ఆ స్థలంలో, మాకు ఇచ్చిన స్థలంలో ప్రార్థన చేయించిన సేవకులతో అదే స్థలంలో పేదరికంలో వెళ్ళిన నేను 30 లక్షలతో 3 స్టైల్ బిల్డింగ్ కట్టాను నేను. స్తోత్రం చెప్పరండి. కట్టుబట్టలు తేలిన నేను నా జీవితంలో ఒక పిల్లర్ కూడా వేయలేను అనుకునేటువంటి పేదరికలు వెళ్ళి నేను దేవుడు ఆశీర్వదించి ఒక పాపనిచ్చిన తర్వాత 10వ భాగం కరెక్ట్గా తీయటం నేర్చుకున్న తర్వాత దేవుడు అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదించాడు.
ఆ ఆశీర్వాదంతో 30 లక్షలతో 3 స్టేర్ల బిల్డింగ్ కట్టాను. కింద షాపులు, మెయిన్ రోడ్ మీద మా ఇల్లు, కింద షాపులు, మధ్యలో డబుల్ బెడ్రూము, దానిపైన మందిరం కట్టాం. తర్వాత ప్రియులారా, ఇప్పుడు తర్వాత మొత్తం పని అంతా మానేశాను. ప్రభా, నాలాంటి తాగుబోతులు మారాలయ్యా, నాలాంటి తిరుగుబోతులు నాలాంటి పేకాటగాళ్ళు మారాలి ప్రభా. నిజమైన తృప్తి ఇక్కడే ఉంది నాకు. అందుచేతకి ఏ పని నేను చేయను ప్రభా, నీ పని చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యని నన్ను నేనుగా సమర్పించుకొని తర్వాత దేవుడు నన్ను పిలిచినప్పుడు నమ్మకంగా ఆయన పని చేయటం ప్రారంభించాం. అదే మినిస్ట్రీలో, అదే దైవజనుల చేతుల మీదుగా ఆయన ద్వారా అభిషేకం తీసుకుని ఆయన దగ్గర నుంచే తర్పిది పొంది నేను అక్కడే సేవ తెలుసుకుని నేను ఆయనే ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా పెట్టుకుని సేవ ప్రారంభించాం. ప్రియులారా, 3వ స్టేర్లో మందిరంలో ఆరాధన జరుగుతుంది. చుట్టుపక్కల వారు అందరూ ఆరాధించడానికి వస్తూ ఉంటారు. మా నాన్నగారు అందరూ అంటారు, ఆడు తాగుబోతాడండి, ఆడి దగ్గరికి వెళ్ళకండి, ఆడి మాటలు వినకండి, ఆడి దగ్గరికి వెళ్తారంటే మీరు ఇంత బుర్ర ఏమైంది, ఆడు తాగుబోతాడు, ఆ డబ్బులు ఎగ్గొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉండేవాడు మా నాన్నగారు. అలానివారు, బెమ్మంగారు మీరు ఎన్నైనా చెప్పండి కానీ మీ కోడలు మీ అబ్బాయి మంచోళ్ళు అండి, వాళ్ళకి ఏ అలవాట్లు లేవు అర్థమవుతుందండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మన సాక్ష్యమే అక్కడ నిలబడేలా చేస్తుందండి. ఎప్పుడైతే ప్రియులారా ఆ సేవ ప్రారంభించామో వచ్చిన సంఘబిడ్డలందరూ కూడా వచ్చి చెప్పండి, కిందకి వెళ్తా బెమ్మంగారు మీరు కూడా మారండి బాబా, మీ అబ్బాయి నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అండి, మీరు అలాగే ఉంటే నరకానికి పోతారండి, పరలోకి వెళ్ళాలండి, అందుకే మీ అబ్బాయి సేవ చేస్తున్నాడు అంటే అవి నాకు ఇష్టం లేదంటూ ఉండేవాడు. తర్వాత ప్రతి వారం ఇలా వెళ్తా, ప్రతి వారం ఏదో మాట చెప్తూ ఉండేవారు. చెప్తున్న మాటలకే ఒకరోజు మా నాన్నగారు చెప్పండి ఆరోగ్యం పోని పరిస్థితి, నేను అంటాను దేవుణ్ణి నమ్ముకోవాలనంట, దేవుణ్ణి నమ్ముకోవాలని అంటేనంట డబ్బైనా పోవాలంటే జబ్బైనా రావాలంట, డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి. నాకు డబ్బు పోయింది, జబ్బు వచ్చింది. చెప్పండి, నేను ఎవరి పక్షంగా వెళ్ళిపోయినప్పుడు? దేవుని పక్షంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? నా పక్షంగా నా వెనకాల వచ్చేసాడు. స్తోత్రం చెప్పరండి, చెప్పండి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం పోగినప్పుడు వాళ్ళు చెప్పారు, బెమ్మగారు ఏ మనిషి అనేది చచ్చిపోతాడో, చచ్చిపోయిన తర్వాత ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ చచ్చిపోతే పరలోకి వెళ్ళాలంటే యేసుప్రభుని నమ్ముకుని బాప్తిసం పొందాలి, అది నిజమైన జీవితం అని అంటే ఒకరోజు మా నాన్నగారు నాకు కౌరంపించారు. ఏంటి తెలుసా? ఒరే వాళ్ళందరూ వచ్చి ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం అవ్వలేదు, ఇప్పుడు చచ్చిపోతే నరకం అంటున్నారు లేకపోతే పరలోకం అంటున్నారు, ఆ చచ్చిన నరకానికి వెళ్ళే కంటే బాప్తీసం తీసుకుంటాను, నీ దగ్గర పరలోకం వెళ్తాను రా, నాకు బాప్తీసం కావాలరా అని అడిగాడు మా నాన్న. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, దేవునికి మహిమ చెల్లించండి హల్లెలూయా. మా నాన్నగారికి కూడా నేనేం చేశానంటే ఏ తండ్రి తోసాడో ఆ తండ్రికి ఏం చేసాం? బాప్తీసం ఇచ్చాం. స్తోత్రం చెప్పండి. తర్వాత ప్రభు దగ్గర మళ్ళా ప్రార్థన చేసాం. నిడదవులు వచ్చిన తర్వాత మరొక కుమార్తె పుట్టింది. పెద్ద పాప పేరు గ్రేసీ, చిన్న పాప పేరు బ్లెస్సీ. గ్రేసీ, బ్లెస్సీ 2 కుమార్తెలు దేవుడు ఇచ్చాడు. తర్వాత తిమ్మరాజుపాలెం దగ్గర లింగంపల్లి అనే ఒక ఊరిలో, అక్కడ కూడా మొన్నే చెప్పండి 10 సంవత్సరాలు అవుద్ది, 10 సంవత్సరాల క్రితం సేవ ప్రారంభించాం. అక్కడ కూడా ఒక 20 లక్షలతో మళ్ళీ అక్కడ మందిరం కట్టాం. అది కాకుండా శంకరాపురం అనే ప్రాంతంలో మరొక బ్రాంచ్ మందిరాన్ని స్థలం తీసుకున్నాం, అక్కడ మందిరం కట్టాలి. నిడదవోళ్ళలో ఒక మందిరం కట్టాం, లింగంపల్లిలో ఒక మందిరం కట్టాం, శంకరాపురం అనే స్థలం ఇచ్చారు, అక్కడ మందిరం కట్టాలి. అది కాకుండా తిమ్మరాజుపాలెం ఊళ్ళో ఏమండి దేవుడు అంటే తెలవని ప్రజల మధ్యలో అక్కడ కూడా 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం క్రిస్మస్ పెడుతున్నాం, అక్కడ కూడా చెప్పండి బ్రాంచ్ ప్రారంభించాం. 4 చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం. ఉదయం ఏమో చెప్పండి లింగంపల్లి నిడదవోలు ఉదయం అయిపోద్ది, సాయంత్రం 7 గంటలకు ఒక స్థలంలో, బుధవారం సాయంత్రం ఒక ఏరియాలో ఆరాధన జరిగిస్తూ ఇలాగ పూర్తి టైం దేవుడికి అప్పగించాం. ఎప్పుడైతే దేవుడికి పూర్తి సమయం అప్పగించి సేవలోకి వచ్చామో అప్పుడు నిజమైన తృప్తి అనిపించింది. నిజంగా దేవా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిపోవు, ఎడబాయి అన్నావు నాయన, సిగ్గుపడరన్నావు నేను నమ్ముకున్న ప్రజలను. ప్రభా నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేస్తావయ్యని దేవుడి గురించి అనేకులకు తెలియపరుస్తూ, నాలాంటి త్రాగుబోతులు మారుతూ, తిరుగుబోతులు మారుతూ, సత్యాన్ని తెలియపరుస్తూ చెప్పండి. ఈ వాక్యం ఒక లైవ్ లేకపోతే వీడియో నాకు తెలియదు, కానీ ఎవరైతే ఈ మాటలు చూస్తున్నారు పిల్లారా, నువ్వు హేళన చేసినంతసేపు నీ జీవితం అలాగే ఉంటుంది. ఒకసారి నువ్వు ఆగితే నీవు జయం చేస్తున్నావు నీకు అర్థమవుద్ది. నీకు అర్థమైనప్పుడు నీ బ్రతుకు గురించి నువ్వు చూసుకోవాలి తప్ప వేరే వారి గురించి నువ్వు మాట్లాడకూడదు. నేను ఇప్పుడు చెప్పిన సాక్ష్యాల్లో చెప్పండి, హైందవ సాంప్రదాయంలో నేను మాట్లాడే మాటలు కూడా నేను ఎందుకు చెప్పాను, నేను ఏం చేసానో చెప్పాను తప్ప నేను ఎవరిని విమర్శించలేదు. నేను ఎవరిని విమర్శించడానికి కూడా ఇక్కడికి రాలేదు. నేను ఏం చేశానో అది చెప్పాను అంతే. నేను ఎలా చేసేవాడిని అది నేను చెప్పాను, కానీ విమర్శించలేదు ప్రియులారా. నా సాక్ష్యం పూర్తి సాక్ష్యం మీరు చూడాలంటే బ్రదర్ జోషి అనే ఛానల్లో
చెప్పండి తమ్మనీళ్ళ మీద విశ్వబ్రాహ్మణుడు అనే తమ్మనీళ్ళు కనపడుతుంది. చూడండి నా పూర్తి సాక్ష్యం లక్షల వేలలో చెప్పండి ఇంచుమించు 80,000 మంది పైనే సాక్ష్యాన్ని చూశారు. అనేకమైన ప్రాంతాలు, అనేకమైన గ్రామాలు, చెప్పండి అనేకమైన పట్టణాలు, పల్లెలు తిరుగుతూ చెప్పవలసిన కాడ సాక్ష్యము, ఉపవాస మీటింగ్స్లో వాక్యము ఎక్కడ ఎలా కావాలో ఆ విధంగా దేవుడు నన్ను వాడుకోవటం ప్రారంభించాడు. నా భార్యను కొట్టాను కదా, ఆవిడ దగ్గర ప్రార్థన చేయించుకొని ఇక్కడికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఆవిడను కొట్టానా, కానీ ఇప్పుడు ఏం చేస్తాం? తల వంచి ప్రార్థన చేసుకొని నేను పలానా చోటకి వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకొచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆత్మీయ తల్లిగా అనేకులను ఆదరిస్తుంది, అనేకులను బలపరుస్తుంది, అనేకులకు ఏమండి చక్కగా దేవుని మాటలు చెప్పి మందిరానికి నడిపిస్తుంది. మా పెద్ద కూతురు చెప్పండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చిన్న పాప 5వ తరగతి చదువుతుంది. పెద్ద కుమార్తె ఆరాధన చేస్తుంది, చిన్న కుమార్తె కూడా ఆరాధన చేస్తుంది. మా కుటుంబం అంతా దేవుని సేవలో ఉన్నాం. మా తమ్ముడు మా అమ్మ తప్ప ఏమండి మా చెల్లి ఎప్పుడైతే మమ్మల్ని ఏడిపించేదో మా చెల్లి బాప్తీసం పొందింది. వాళ్ళ కుమార్తె డిగ్రీ చదువుతూ బాప్తీసం తీసుకుంది. మా మరదలు బాప్తీసం తీసుకుంది. ఎటొచ్చి మా అమ్మగారు, మా తమ్ముడు మాత్రం ఇంకా బాప్తీసాలు పొందలేదు, దేవుణ్ణి నమ్ముకోలేదు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఏ దైవజనుల చేతిలోంచి నేను వచ్చానో అదే దైవజనులతో మా పరిచర్య కొనసాగటం ప్రారంభించాం. చెప్పండి అదే మినిస్ట్రీలో ఈయన కూడా మీ అందరం ఒకటే మినిస్ట్రీ అనమాట. అదే మినిస్ట్రీలో కొనసాగుతున్నాం. దేవుడు ఎంత ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆయనకు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. తల వంచని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి